మహిమ కలుగును గాక. మరి ఇక్కడ వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించి ఆస్వాదించును గాక. మరి ఈ కోడిక ఫిబ్రవరి 28వ తారీఖున జరగాలి. అదే పాస్టర్ గారు వరం గారిని మరి తారీఖు అడిగాను. బ్రదరు చెప్తాను అని చెప్పారనమాట. చెప్తానని చెప్పి ఆయన ఫోన్ చేస్తారని నేను చూస్తూ ఉన్నాను. సరే ఒకసారి ఫోన్ చేశాను. ఫోన్ చేసేటప్పటికి మరి బ్రదర్ ఖాళీ లేదేమో, మరి ఆయన డేట్ చెప్పలేదు అని నేను ఫోన్ చేసినప్పుడు నేను అడిగాను అన్నమాట. ఇంకెంతో ఎన్నో రోజులు లేవు. ఇంకా అడిగేటప్పటికి బ్రదరు నేను 28న వస్తున్నాను కదా అన్నారు. అదేంటి బ్రదరు మీరేం చెప్పలేదు, మరి ఆ విషయం కొరకు నేను ఎదురు చూస్తున్నాను, మీకు చెప్పలేదా అని అన్నారు. అయితే బ్రదరు ఒకరోజు కాదు కానీ మాకు 2 రోజులు ఇవ్వండి అని చెప్పాను నేను. తర్వాత డైరీ చూసి చెప్తానని చెప్పారు. తర్వాత మరలా ఆయన నాకు చెప్పలేదు. మరలా నేను తిరిగి ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు మీరే తారీఖులు చెప్పండి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సరే మరి ఈరోజు రేపటి రోజు మరి 2 రోజులు అంటే 4 కోటాల కింద అడిగాను నేను. అయితే బ్రదర్ ఖాళీ లేదు అని చెప్పి చెప్పడం బట్టి మరి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆహ్వానాన్ని చిన్న కుగ్రామంలో ఉన్నాం మనమంతా. ఎవరు వెళ్ళాలన్నా ఎదరికి వెళ్ళాలి తప్ప వెనక నుంచి ఏమీ లేవు. కుగ్రామం ఇది. అలాంటి చిన్న గ్రామంలో దేవుని యొక్క మహాకృపను బట్టి ఇక్కడ జగదుత్పత్తికి ముందే ఈ ప్రాంతంలో ఒక వధువు ఉందని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. తన పరిచర్యను ఆయన జరిగిస్తూ ఉన్నాడు. మరి దేవునికి వాక్యం అందించడానికి మన మధ్యకు వచ్చినటువంటి పాస్టర్ వరం గారికి సంఘము తరపున మా కుటుంబము తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మరి ఆహ్వానించగానే ఏర్లుపాడు నుంచి తన సంఘముతో వచ్చినటువంటి మా ప్రియ సహోదరులు పాస్టర్ కెనడీ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే లివింగ్స్టన్ గారిని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఆయనకు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో మరి పాస్టర్ గారికి నేను అవకాశం ఇవ్వబోతా ఉన్నాను. దయచేసి మనందరూ కూడా దేవునికి వాక్యాన్ని విందాం. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ఎందుకంటే ప్రతి మనిషి వట్టివాడు. ఒక మనిషి మాటలు ఎవరిని కూడా మార్చలేవు. కానీ ఒక మనిషి ఉన్నాడు, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు ఆయన. మరి ఇప్పుడు ఆయన్ని దైవజనుల్ని పాస్టర్ గారిని దేవుడు బలపరిచి ఈ రాత్రి నాతో మనతో మనందరితో దేవుడు మాట్లాడినట్లుగా మనందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుందాం. ఈ సమయాన్ని పాస్టర్ వరం గారికి అప్పగిస్తా ఉన్నాను. దయచేసి ఆయన వచ్చి దానికి వాక్యం అందించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. Praise the Lord. Amen. What a wonderful meeting. ఎంత చక్కని అద్భుతమైన కూటమిగా ఉన్నది ఇది. ఆయన నామమునకు మహిమ కలుగును గాక. రియల్లీ నిజంగా నేను చాలా ఆశ్చర్యపోతూ ఉన్నాను. మరొకసారి దేవుడు మీ ఎద్దకి నన్ను తీసుకుని వచ్చినందుకు మొదటిగా నా ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎస్పెషల్లీ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ దిస్ వండర్ఫుల్ బ్రదర్స్. వండర్ఫుల్ సింగింగ్, వండర్ఫుల్ ప్లేయింగ్. దేవునికి మహిమ కలుగును గాక. చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈవేళ ఈ కూడికలకి నన్ను ఆహ్వానించినటువంటి ప్రశస్త సేవకులు పాస్టర్ అబ్రహం గారికి, ఫిలిప్ అబ్రహం గారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వేదికని అలంకరించిన దైవజనులు పాస్టర్ అపోలో గారికి, కెనడీ గారికి, పాస్టర్ కెనడీ గారికి, దెన్ పాస్టర్ డేవిడ్ లివింగ్స్టన్ గారికి, గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఓకే, కొంచెం ఆలోచనలు కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి. అయినా మీరు అండర్స్టాండ్ చేసుకుంటారని నాకు అర్థమవుతుంది. మీ ముఖాల్లో చాలా తేజస్సు కనపడుతుంది. పాటలో ఆనందించాలని నాకు అర్థమవుతుంది. మరి ఆనందించడానికి మరొక సమయాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. ఎంత చక్కగా పాడుతున్నారు. ఫస్ట్ కెనడీ గారు పాడుతుంటే ఎంత బాగుందో అసలు. రియల్లీ ఐ ఎంజాయింగ్ మై బ్రదర్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మీకు ఒక చక్కని స్వరం ఇచ్చి ఉన్నాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ రాత్రి ఇక్కడ ఉండడం ఎంతమంది సంతోషిస్తున్నారు?
హల్లెలూయా. ఈ మొదటి కూడిక ద్వారా దేవుడు నిశ్చయముగా మనతో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి మీరందరూ కూడా మరి ప్రభువుని ప్రేమిస్తున్నారని నేను రూఢిగా నమ్ముతూ ఉన్నాను. నా సౌండ్తో పాటు ఇంకో సౌండ్ ఏదో వస్తుంది, ఎక్కడి నుంచి అది? అటుపక్క నుండా? వెరీ గుడ్, వండర్ఫుల్. ఓకే, సరే, దేవునికి స్తోత్రం. వాక్యం చదువుకుందాం పిల్లరా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. యేసు పిలుపుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడు అని జనులు చెప్పుకొనుచున్నారు అని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిజమిచ్చి యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడు అనియు చెప్పుకొనుచున్నారు అని అన్నారు. అందుకైనా మీరైతే నేను ఎవడిని అని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగాడు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడివు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు రక్తమాంసముకు నీకు బయలుపరచలేదు. చదువుబడిన తన వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థన. అత్యంత ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, ఈ ప్రాంతంలో నీ కుమారుని ఎత్తిపట్టి నీ ఘనమైన సేవను మీరు జరిగిస్తున్న విధమును చూసి మనసారా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ సేవకుడిని బలపరిచి, నీ సేవకుడికి ఆలోచన ఇచ్చి ఈ చక్కని కూటములను అరేంజ్ చేయడానికి, ఏర్పాటు చేయడానికి మీరు చూపిన కృప కొరకు మీకు స్తోత్రాలు. వాతావరణాన్ని అనుకూలపరిచినందుకు స్తోత్రాలు. నీ ప్రజలను తోడుకొని వచ్చినందుకు స్తోత్రాలు. పరలోక వాతావరణం మా మధ్య కలుగు చేసినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి నిన్ను ప్రేమించినట్లుగా మా హృదయాలు మీ తట్టు త్రిప్పమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వాక్యాన్ని మేము పొందుకున్నట్లుగా, నీ వాక్యాన్ని మేము గైకున్నట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి ఆకర్షించితేనే కానీ ఎవడు నా ఎదుకు రాలేడు అని అన్నావు. ఈ రాత్రి తండ్రి, ఈ ప్రజలను మీరు నిశ్చయముగా ఆకర్షించండి నాయన. నిశ్చయముగా నీ వాక్యంలోనికి ఆకర్షించండి ప్రభువా. ఈ కాలపు సంగతుల్లోనికి ఆకర్షించండి ప్రభువా. దేవుని ప్రవక్త మాకు ఏదైతే బోధించాడో ఆ బోధలోనికి మమ్మల్ని ఆకర్షించండి నాయన. మాకు సహాయం చేయండి. బలహీనమైన నన్ను కూడా ముట్టి బాగు చేయండి. సంపూర్ణంగా వాడుకోమని, నిశ్చయముగా మీరే మాకు పరలోక మన్నాను తినిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. కూర్చుందాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభువుని యేసుక్రీస్తు నామములో మరొక పర్యాయము మీ అందరికీ కూడా శుభములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు స్వస్థపరిచేవాడు, యేసుక్రీస్తు బాగు చేయువాడు, యేసుక్రీస్తు నిలబెట్టువాడు, యేసుక్రీస్తు దెయ్యాలు వెళ్ళగొట్టువాడు, యేసుక్రీస్తు నిశ్చయముగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ఎవరు? హూ ఈజ్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు అనేది, ఎవరైతే ఆయన గురించి, ఎవరైతే ఆయన ద్వారా, ఎవరైతే ఆయన నుండి ఏదైతే మేలులు పొందుతున్నారో, ఏదైతే స్వస్థతలు పొందుతున్నారో, వాటన్నిటిని బట్టి యేసుక్రీస్తు ఎవరో అన్న అభిప్రాయము, యేసుక్రీస్తు ఎవరో అన్న ఆలోచన వారి జీవితాలలో, వారి హృదయాలలో స్థిరమవుతుంది. దేవునికి మహిమ. ప్రశ్నలలో అన్నిటిలో కూడా అతిపెద్ద ప్రశ్న ఏమిటి అంటే, హూ జీసస్ ఈజ్. యేసుక్రీస్తు ఎవరై ఉన్నాడు? ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. యేసుక్రీస్తు ఎవరు అనేది కొందరిని అడిగితే ఒక రకమైన జవాబు చెప్తారు,
మరికొందరిని అడిగితే మరొక రకమైన జవాబు చెప్తారు. నిన్ను నన్ను అడిగితే నీకు ఒక జవాబు ఉంది, నాకు ఒక జవాబు ఉంది. వీ హ్యావ్ సమ్ అండర్స్టాండింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు విషయంలో కొంత అవగాహన, కొంత గ్రహింపు మనకు ఉన్నదే. ఆమెను చెప్దాం ప్రియులారా. హల్లెలూయా. గమనించండి, ఈ రాత్రి నా చిన్న అంశం ఏంటంటే, దావీదు కుమారుడికి దేవుని కుమారుడికి మధ్యనున్న మనిషి కుమారుడు పరిచర్య. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ద మినిస్ట్రీ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్ బిట్వీన్ ద సన్ ఆఫ్ డేవిడ్, బిట్వీన్ ద సన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఈ అంశం గురించి ఈ రాత్రి నేను మాట్లాడాలనుకుంటూ ఉన్నాను. దావీదు కుమారుడు ఎవరు? దేవుని కుమారుడు ఎవరు? మనిషి కుమారుడు ఎవరు? అసలు ఈ కుమారుడు అంటే ఏమిటి అర్థం? మీరు శ్రద్ధగా వింటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు శ్రద్ధగా వినడం మాత్రమే కాదు, కానీ శ్రద్ధగా స్పందించడం కూడా చాలా అవసరమై ఉంది. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని కుమారుడు ఎవరు? దావీదు కుమారుడు ఎవరు? ఇది అసలైన ప్రశ్న. ఒకానొక రోజున అయ్యా ఒక దారి వెంబడి పోతూ ఉన్నాడు. దారి వెంబడి పోతూ ఉంటే ఆయన వెంట గుంపులు గుంపులుగా జనులు వెంబడిస్తూ ఉన్నారు. వెంబడిస్తూ ఉండంటే ఆ గుంపులుగా వెంబడించిన జనములో దారి పక్కన వ్యక్తి ఉన్నాడు. మనందరికీ తెలుసు, అతను గుడ్డివాడైన బర్తలోమియా. హల్లెలూయా. హల్లెలూయా. He has no physical eyes. అతనికి భౌతికమైన కళ్ళు లేవు, కానీ అతనికి 6వ ఇంద్రియము ఉన్నదే. అతనికి జ్ఞాన నేత్రము ఉన్నదే. అతనికి గ్రహింపగలిగిన మనసు ఉన్నదే. అతడు ప్రత్యక్షత గల మనసును పొందుకొని ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ అనుకున్నారు దారి పక్కన గుడ్డోడు అనుకున్నారు, కానీ అతడు భవిష్యత్తును చూసేవాడన్న సంగతి అందరికి తెలియలా. అతడు రాబోతున్న సంగతులు చూడగలిగిన వాడు అన్న సంగతి అందరికి తెలియలా. అతడు డైమెన్షన్లకి ఆవలగట్టు సంగతులను చూడగలిగిన వాడు అని అందరికీ అర్థం కాలేదు. మై గాడ్, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, యేసుక్రీస్తు వెళ్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వెళ్తూ ఉన్నప్పుడు అందరూ ఆయన వెంబడిస్తూ ఉన్నారు. అడిగాడట, అయ్యా ఈ దారి వెంబడి వెళ్ళేది ఎవరు? జనుల శబ్దం వినబడుతుంది, ప్రజలు మాట్లాడడం వినబడుతుంది, ప్రజలు గుంపులుగా వెళ్ళినట్టు నాకు వినబడుతుంది. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, గ్లోరీ. హల్లెలూయా. ఎవరై ఉంటారు? ఏదైనా రాజకీయ పార్టీ వెళ్తుందా? ఒక ప్రేరు మోసిన రాజకీయ నాయకుడు వెళ్తున్నాడా? లేకపోతే ఒక దేశ ప్రధాని వెళ్తున్నాడా? ఇంతమంది వెళ్ళడం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎవరు వెళ్తున్నారు ఈ దారిలో? ఎవరో చెప్పారంట, జీసస్ ఆఫ్ నాజరేత్, నజరేయుడు అని యేసు వెళ్తున్నాడు. ప్రైజ్ గాడ్, ఆమేన్. వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఆల్రెడీ he had heard many things of Jesus Christ. యేసుని గురించి ఆయన ఇదివరకే అనేక విషయాలు విన్నాడు. యేసు ఎవరో అన్న సంగతి విన్నాడు. యేసు తనకేమై ఉన్నాడో సంగతి విన్నాడు. యేసు ఈ లోకానికి ఏమై ఉన్నాడో సంగతి విన్నాడు. యేసు తను ప్రేమించే వారికి ఏమై ఉన్నాడో విన్నాడు. హల్లెలూయా. విన్నాడు. ఇప్పుడు అతని విశ్వాసము ఉపుకుతా ఉన్నది. అతని నరాలు నిశ్చయముగా ఉత్తేజపడుతూ ఉన్నాయి. దిస్ ఈజ్ ద రైట్ టైం. ఇదే ఒక సరైన సమయము. నేను విన్న దానిని నేను పొందుకునే సమయం ఇది. హల్లెలూయా. నేను ఎవరి గురించి అయితే వినుకుంటూ వచ్చానో, ఎవరి గురించి అయితే నేను గ్రహించుకుంటూ వచ్చానో, ఆ వ్యక్తి నా ప్రక్క నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు, నా దారిలోనే వెళ్ళిపోతూ ఉన్నాడు. హీ కమ్స్ ఇంటూ మై వే. అతడు నా మార్గంలోకి వచ్చాడు. అతడు నాకు అందుబాటులోకి వచ్చాడు. అతడు నేను చేరుకోగలిగిన ఆ స్థితిలోకి వచ్చాడు. నా మాట విని దానికి స్పందించగలిగిన స్థితిలోకి వచ్చాడు.
Amen. Hallelujah. He started working on his faith. తన విశ్వాసం మీద అతడు పని చేయటం ప్రారంభించాడు. విశ్వాసం ఉండడం మంచిదేనా? దేవుని పిల్లలు చెప్పండి, విశ్వాసము అంటే ఏమిటి? ఎవరైనా మన ప్రవక్త చెప్పిన మాట చెప్పగలిగితే నేను సంతోషిస్తాను. మన కాల వర్తమానికి విశ్వాసం అనగా ఏమన్నాడు? విశ్వాసం అనగా బయలుపాటు, ప్రత్యక్షత. థ్యాంక్ యూ వెరీ మచ్ మై బ్రదర్. హల్లెలూయా. అతనికి ఏమి కలిగింది? అతనికి బయలుపాటు కలిగింది. అతనికి ఏమి కలిగింది? అతనికి విశ్వాసం కలిగింది, ప్రత్యక్షత వచ్చింది. ఇప్పుడు ఆ ప్రత్యక్షత మీద అతడు పని చేయటం ప్రారంభించాడు. ఆ ప్రత్యక్షతని క్రియల్లో పెట్టడం ప్రారంభించాడు. ఆ ప్రత్యక్షత అతన్ని లాగుతా ఉన్నది. ఆ ప్రత్యక్షత అతను ఉత్తేజపరుస్తా ఉన్నది. ఆ ప్రత్యక్షత అతని నరాలను ఉపికేటట్లు చేస్తా ఉన్నది. ఓ మై 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 గ్లోరీ టు గాడ్. ఆమేన్. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు అతను విశ్వాసంలో పనిచేయడం ప్రారంభించాడు. ఏమంటున్నాడు? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, హ్యావ్ మెర్సీ ఆన్ మీ, నా మీద కనికరము చూపండి. హల్లెలూయా. అండి, అతను ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడలేదండి. ఒక మత నాయకుడి దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడలేదండి. ఎవరో ఒక సహాయం చేసే వ్యక్తి దగ్గరికి ప్రాధాయపడలేదండి. వెళ్ళి సరైన పర్సన్ దగ్గరికి వచ్చాడు, రైట్ పర్సన్ దగ్గరికి వచ్చాడు. ఆమేనేనా? ఈ రోజున లోకానికి ఉన్న సమస్య ఏమిటంటే సరైన వ్యక్తి దగ్గరికి రాలేకపోతున్నారు, సరైన చోటికి రాలేకపోతున్నారు. People are not able to come to the right person, to the right message, to the right point of life. Hallelujah. ప్రజలు సరైన ఒక వ్యక్తి దగ్గరికి రాలేకపోతున్నారు, సరైన వర్తమానం దగ్గరికి రాలేకపోతున్నారు, సరైన చోటును చేరుకోలేకపోతున్నారు. They are going wrong places. They are going wrong people. ఎక్కడికి వెళ్తున్నారు? తప్పైనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్తున్నారు, పొరపాటున్న వ్యక్తుల దగ్గరికి వెళ్తున్నారు. మై గాడ్, ఆమేన్. ఈ రాత్రి మన దృష్టి సరైన వ్యక్తి మీద పెడదాం పిల్లారా. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే నిత్య జీవంలోకి మనల్ని నడిపిస్తాడో, ఏ వ్యక్తి మనల్ని డైమెన్షన్లోకి తీసుకెళ్తాడో, ఏ వ్యక్తి దేవునితో మనల్ని అనుసంధానం చేస్తాడో, ఏ వ్యక్తి నిత్య జీవ కణములుగా మనల్ని గుర్తింపు చేస్తాడో, ఆ వ్యక్తి దగ్గరికి రాత్రి మనం వెళ్ళుదుము గాక, ఆ వ్యక్తిని మనం సమీపించుదుము గాక, ఆ వ్యక్తిని మనం చేరుకుందుము గాక. హల్లెలూయా. అతని జీవితంలో అనేక మంది వ్యక్తులతో ఇంటరాక్ట్ అయి ఉండొచ్చు, అనేక వ్యక్తులతో అతను అనుసంధానమై ఉండొచ్చు. కానీ ఎవరిని పడితే వాళ్ళని దావీదు కుమారుడు అని పిలవలా. ఎవరిని పడితే వాళ్ళని దావీదు కుమారుడు అని పిలవలా. ఆ పిలుపు పిలవడానికి ఒకరు యోగ్యులుగా ఉన్నారు. హల్లెలూయా. ఎంతమందికి మాట అర్థమవుతుంది? హల్లెలూయా. ఒకరికి పుట్టి మరొకరి దగ్గరికి వెళ్ళి నాన్నగారు అంటే ఏమంటాడు? ఎవడరా నువ్వు నన్ను నాన్నగారు అంటున్నావు? నేను నీకు నాన్న ఒకటి వేటి? వాట్ ఈస్ యువర్ జీను? వాట్ ఈస్ మై జీను? వాట్ ఈస్ యువర్ లింక్? మై లింక్ విత్ మై లింక్. ఎవడరా నువ్వు నన్ను నాన్న అంటున్నావు? అర్థమైందా పిల్లారా? హల్లెలూయా. ఎండమావుల దగ్గరికి పోయి నీటి బుట్టలు చూసే పిచ్చోళ్ళు కొందరు ఉన్నారు ఈ లోకంలో. ఎండమావుల దగ్గరికి వెళ్ళి నీటి ఊటలు చూస్తున్నారట. అది ఎండమావురా అని చెప్తే నో 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 నీటి ఊట అంటున్నాడట. అది నీటి ఊట కాదురా, నీటి ఊటలాగే కనబడుతున్న ఎండమావి అది. స్తోత్రమేనా? జనులు ఎండమావులు చూసి ఏమవుతున్నారు? మిస్అండర్స్టాండ్ అవుతున్నారు, అపార్థం చేసుకుంటున్నారు. ఎండమావులు చూసి, ఎండమావులు కొన్నిసార్లు నిన్ను మోసం చేస్తాయి. ఎండమావులు నిన్ను మోసం చేస్తాయి. మీకు విషయం తెలుసా? మనుషులు నమ్మిన బోధలు కొన్నిసార్లు మనుషులను మోసం చేస్తాయి. మనుషులు నమ్మిన మతాలు మనుషులను మోసం చేస్తాయి. అవి ఎండమావులే ప్రియులారా, నీటి ఊటలైతే కావు. నీళ్లు ఉన్నట్టుగానే ఉంటుంది, నీళ్లు గలగలలాడుతున్నట్టుగానే ఉంటుంది. బట్ దెర్ వాజ్ నో వాటర్. అక్కడ నీరు అనేది ఉండదు. దట్ ఈస్ నాట్ ద రైట్ ప్లేస్. అది ఒక సరైన చోటు కాదు ప్రియులారా. ఆమేన్. హల్లెలూయా.
చైనా దేశంలో అంట మావో అనే ఒక వ్యక్తిని నిలబెట్టుకున్నారంట. ఈడే మాకు సరైన రైట్ లీడర్ అన్నట. అతను లేచి ఏం చేసింది తెలుసా? లక్షల మందిని చంపించాడు. ఎవడైతే నా కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఒప్పుకోడో అందరూ చంపేయరా అన్నాడు. కొన్ని లక్షల మంది చంపేసిందట. రష్యా దేశంలో స్టాలిన్ అనేవాడు లేచిందట. జోసెఫ్ స్టాలిన్. ఏ పేరు? అబ్బా ఎంత మంచి పేరు, జోసెఫ్ స్టాలిన్. అతడి సిద్ధాంతం ఏంటి? కమ్యూనిజం. బ్రదర్ ఏమన్నాడు? ఫాసిజం వస్తుంది, నాసిజం వస్తుంది. ఈ రెండు ఈజాలను మింగడానికి పెద్ద ఈజం ఒకటి రాబోతుంది, అదే కమ్యూనిజం. ఆమేన్ చెప్పొచ్చా? హల్లెలూయా. ఈ కమ్యూనిజం ఆ సిద్ధాంతాన్ని రష్యాలో ప్రబలేటెడ్ చేయడానికి అతను ప్రయత్నం చేస్తుండగా చాలా మంది ప్రొటెస్ట్ చేశారు. చాలా మంది దాన్ని వ్యతిరేకించారు. మాకు వద్దు అన్నారు. వద్దు వాళ్ళందరూ చంపుకుంటూ వెళ్ళిపోయాడు. కొన్ని లక్షల మందిని చంపుకుంటూ వెళ్ళాడు. The people of Russia think that he is the right person, but he was not the right person. రష్యా ప్రజలు అనుకున్నారు అతను ఒక సరైన వ్యక్తి అనుకున్నాడు. కానీ చరిత్ర చెప్తూ ఉన్నదే, కాలము చెప్తూ ఉన్నదే అతడు సరైన ఒక వ్యక్తి కాదు. ఈ రాత్రి ఎంతమంది చెప్తున్నారు ఆమేన్? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము ఆలోచిద్దాం పిల్లరా. ఇతడు సరైన వ్యక్తి దగ్గరికే వచ్చాడు. ఆ వ్యక్తిని ఏమని పిలుస్తున్నాడు తెలుసా? ఓ ఈ సన్ ఆఫ్ డేవిడ్, దావీదు కుమారుడా అన్నాడు. ఇటు పక్కకి ఇలా చూసినట్టు అందరూ, ఏమిరా మేమింత ఉజ్జీవంగా వెళ్ళిపోతుంటే నువ్వు ఏదో కొద్దిగా నాకు సహాయం చేయండి అయ్యా, డబ్బులు వేయండి అయ్యా, దానం చేయండి అయ్యా, ధర్మం చేయండి అయ్యా అనకుండా ఎందుకు పెద్ద ప్రసంగాలు చేస్తున్నావేట్రా? దావీదు కుమారుడు అని పిలుస్తున్నావేటి? అని దావీదు కుమారుడా? వాళ్ళ నాన్న యేసోబు కాదా? వడ్రంగివాడు కాదా? వాళ్ళ అమ్మ మరియా కాదా? దావీదు కుమారుడేట్రా? నువ్వు మాట్లాడే అసలు నువ్వు మాట్లాడే మాటలకి ఆయనకి అసలు పొంతనుందా? వాట్ ఆర్ యూ స్పీకింగ్? నువ్వేం మాట్లాడుతున్నావురా? ప్రపంచమంతా లెంటో సెంటో అంటే గ్లోరీ టు గాడ్. ఆమేన్. యు అండర్స్టాండ్? అర్థమైందా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అసలు దావీదు కుమారుడు అంటానికి అసలు ఎట్టొచ్చిందిరా నీకు నోరు? ఆయన దావీదు కుమారుడు ఏంటి? నోర్మస్వా అన్నట. వీళ్ళు ఎంతవరకు అయితే నోరు మూసుకుని మళ్ళా దావీదు కుమారుడు అన్నట. అరే ఈ గుడ్డోడికి నోరు ఉంది కానీ, కళ్ళు ఉన్నాయి కానీ అసలు నోరు లేకుండా ఉంటే బాగుండేది. ఏమిరా నీకు అలా? దావీదు కుమారుడు నన్ను కనికరించాలయ్యా. ఆయన దావీదు కుమారుడు ఏంట్రా? ఐ గాట్ ద రెవల్యూషన్. దావీదు కుమారుడు అన్న ప్రత్యక్షత నాకు వచ్చింది. హల్లెలూయా. అతడు దావీదు కుమారుడు, బట్ నాట్ నౌ, బట్ ఇన్ ద డేస్ టు కమ్. హల్లెలూయా, గ్లోరీ. రాబోతున్న కాలంలో అతడు 1000 ఏళ్ల పరిపాలనలో దావీదు కుమారుడు అవుతాడు. నేను దాన్ని చూసి చెప్తూ ఉన్నాను. ఆమేన్. ఒరే నీ కళ్ళు లేవనుకున్నాం కదరా? మీరు అనుకున్నట్టు నాకు భౌతికమైన కళ్ళు లేవు, కానీ చూడగలిగిన కళ్ళు ఉన్నాయి. ద ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్. చూడగల కళ్ళు. తెలుగు బైబిల్లో ఆ ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనే మాట ఎఫెసీ పత్రిక ఏం రాశాడు తెలుసా? జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అని రాశాడు. దేవునికి స్తోత్రం. ఏ మనసు అట అది? ప్రత్యక్షత గల మనసు అట. ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్. మనం సరిగా తర్జుమా చేయాలనుకుంటే దాన్ని ఏమనొచ్చో తెలుసా? గ్రహింపు చేసుకునే కళ్ళు. మీరు అర్థమైంది మీకు? మనోనేత్రాలు, గ్రహింపు చేసుకునే కళ్ళు. జనాలకి శరీరం మీద, శరీరం లోపల, శరీరంలో 5 ఇంద్రియాలు పెట్టాడు దేవుడు. పంచేంద్రియాలు అన్నారు, మీకు తెలుసా? ఆమేనా? ఇక్కడ చిన్నప్పుడు బడికి పోయిన వాళ్ళు ఉన్నారా? ఈ పార్టీ ఏమైనా ఉందా? దేవునికి మహిమ. మనకి చిన్నప్పుడు బడికి పోయిన చేతులు కన్ను ద్వారా చూస్తాము, ముక్కు ద్వారా వాసన పీలుస్తాము, నోటి ద్వారా తింటాము, చెవి ద్వారా వింటాము, స్పర్శ ద్వారా అన్ని అర్థం చేసుకుంటాం. ఇవే కదా చెప్పేది వాళ్ళు. చెప్పండి. వాళ్ళు ఇవి చెబితే మన కాల ప్రవక్త వచ్చి 5 సెన్సులు కాదు అబ్బాయి, 6వ సెన్స్ కూడా ఉంది అబ్బాయి. చప్పలు కొడితే దేవునికి స్తోత్రం చెప్పొచ్చా? కొంచెం వేగంగా. 6వ ఇంద్రియం కూడా ఉంది అబ్బాయి.
ఈ 6వ ఇంద్రియము ఈ భౌతికమైన శరీరానికి చెందింది కాదు, అది పరలోకానికి సంబంధించింది, అదృశ్య ప్రపంచానికి సంబంధించింది. నువ్వు కాంటాక్ట్ అవ్వాలంటే త్రూ దిస్ 6th సెన్స్ యూ కెన్ కాంటాక్ట్ ద థింగ్స్ ఆఫ్ అదర్ సైడ్. ఆవలగట్టి సంగతులను నువ్వు సంధించాలంటే నీకు ఖచ్చితంగా ఉండవలసింది ఇదే. హల్లెలూయా. ఈ భర్తలో మీకట శరీరంలో 5 ఇంద్రియాల్లో ఒక ఇంద్రియం లేదు, ఈ సూపు లేదు, కానీ 6వ ఇంద్రియం ఉంది ప్రియులారా. హల్లెలూయా. జనులకి ఈరోజు కావాల్సింది 6వ ఇంద్రియమేనా? మేము చర్చికి పోతున్నాం సారో, మేము క్రైస్తవులం సారో, మేము లెంటు దినాలు పాటిస్తాం సారో, మేము చాలా నిష్టగల భక్తిగల వాళ్ళం సారో, లెంట్ వచ్చిందంటే మాంసం కూడా ముట్టుకోం సారో, మల్లెపూలు కూడా పెట్టుకోం సారో. దేవునికే మహిమ కలుగును గాక. అమ్మ సహోదరి, నీకు సెల్యూట్ చేస్తున్నా. నీ ఎంత సమర్పణ తల్లి. నీ భక్తికి నిజమైన వాక్యంలో ఉంటే ఇంకా బాగుండేది, సరైన త్రోవలో ఉంటే ఇంకా బాగుండేది, దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో ఉంటే ఇంకా బాగుండేది. హల్లెలూయా, గ్లోరీ. అప్పుడు నేను మాత్రమే కాదు, పరలోకం కూడా నిన్ను అప్రిషియేట్ చేస్తుంది. నా ప్రియ కుమార్తె, నీ యందు నేను ఆనందిస్తూ ఉన్నాను, నీ మార్గంలో బట్టి నేను సంతోషిస్తున్నాను, నీ జీవితాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, నీ కలిగిన ప్రత్యక్షతను బట్టి నేను సంతోషిస్తున్నాను అని పరలోకమే సాక్ష్యం చెప్తుంది. ఆమేన్. అంటే జనులు సరైన త్రోవను అందుకోలేక ఆ యొక్క పనికిమాల త్రోవలో, మానవ కల్పిత త్రోవలో ఉండి కూడా నిష్ఠగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మాట నేను చెప్తున్నాడు, బైబిల్లో ఎవరో ఒక వ్యక్తి నాకు గుర్తొస్తున్నాడు. నేను బాల్యం నుండి చాలా నిష్ఠ గలవాడును అన్నాడు. గుర్తొచ్చింది ఆ మనిషి ఎవరో? హల్లెలూయా. నా చిన్నతనం నుంచి నేను నిష్ఠ కలిగి ఉన్నాను, గమ్మలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాను. ఎంతమంది గుర్తుందా మాట? నిష్ఠ గలవాడే, బట్ ఈజ్ నాట్ ఇన్ ద ప్రొవైడెడ్ వే ఆఫ్ గాడ్. దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో అతను లేడట. అతను ఒక బోధ కింద ఉన్నాడు, అతను ఒక సిద్ధాంతం కింద ఉన్నాడు, మానవ కల్పిత బోధల కింద ఉన్నాడు. మానవ కల్పిత బోధల కింద ఉండి ఆ ఎండమావుల దగ్గర ఉండి మోసపోతున్నాడు, భ్రమపడుతున్నాడు, అదే సరైంది అనుకుంటున్నాడు. కానీ ఒకనొక మహాదేవుడు ఒకనొక రోజున అతను ప్రేమించాడు గనక, అతను ఎన్నుకున్నాడు గనక, అతను ఏర్పాటు చేసుకున్నాడు గనక, అతను దర్శించడానికి ఒక అపాయింటెడ్ టైం పెట్టాడు గనక, ఆ సమయం వచ్చినప్పుడు ఆ మహాదేవుడు ఆ మార్గంలోకి వెళ్ళి అతన్ని కలుసుకున్నాడు. గ్లోరీ టు గాడ్. ఆమేన్. హల్లెలూయా. అయ్యా, నువ్వెవరువే? నీవు హింసించుచున్న యేసునే. Now he was placed in the right position. He was placed in the right place. He met a right person. సరైన వ్యక్తిని కలుసుకున్నాడు, సరైన మార్గంలో పెట్టబడ్డాడు, సరైన త్రోవలో ఇప్పుడు జీవితాన్ని ముగిది తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఎవరున్నాడు తెలుసా? సమస్తమును పెంటగా ఎంచుకున్నాను. ఆమేన్, ఆమేన్. క్రీస్తు కోసం సమస్తను పెంటగా ఎంచుకున్నాను, సరైన వ్యక్తి కోసం సమస్తను పెంటగా ఎంచుకున్నాను. మతాన్ని విడిచిపెట్టాను, అవిశ్వాసాన్ని విడిచిపెట్టాను, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాను. When he met the right person, సరైన వ్యక్తిని కలుసుకున్నప్పుడు అతని జీవితం మారిపోయింది. హల్లెలూయా. నేను ఒక విషయం చెప్పనా? మీరు కన్నా సరైన వ్యక్తిని కలుసుకుంటే మీ జీవితాలు మారిపోతాయి. సరైన వర్తమానం తెలుసుకుంటే, సరైన దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని కనుగోగలిగితే మీ జీవితాలు డిఫరెంట్గా ఉంటాయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మతంలో కలవరు, కులంలో కలవరు, జాతిలో కలవరు. హల్లెలూయా. పరలోకంతో అనుసంధానం అవుతారు. ఓకేనా? అర్థమవుతుందా పిల్లరా? హల్లెలూయా. ఈ భర్తలో మీ అట సరైన ఒక వ్యక్తిని కనుగొన్నాడు. ఆ వ్యక్తి గురించి వింటూ వచ్చాడు. చెప్పండి, చెప్పండి. వినుట వలన బయలుపాటు అధికమవుతుందా? ఈ రాత్రి కూటమి ఎందుకో తెలుసా? నీ బయలుపాటుని ఇంక్రీజ్ చేయడానికి. హల్లెలూయా. ఇది టైంపాస్ మీటింగ్ కాదయ్యా, ఇది ఎంతో ప్రయాసతో నీ కోసం ఏర్పాటు చేయనుకుంటా. నీ విశ్వాసం కొంచెం ఇంక్రీజ్ అవ్వడానికి, నీ బయలుపాటు కొంచెం పెద్దదవ్వడానికి. ఆమేన్. హల్లెలూయా. వింటూ ఉన్నాడు. దావీదు కుమారుడా అన్నాడు. వాళ్ళ కోపం వచ్చింది. నిజమే పిల్లారా, సత్యవాక్యాన్ని పట్టుకున్నోడిని చూసి ఎవరికైనా కోపం వస్తుంది. ఇజ్ ఇట్ రైట్ సార్? హల్లెలూయా, హల్లెలూయా. హేబేలును చూసినప్పుడు కయ్యూనికి ఏమనిపించింది? వీడు నాకు పెద్ద ఆటంకంగా మారిపోయాడు, వీడు ఉండబట్టేగా దేవుడు వీడిని మెచ్చుకుంది.
వీడు లేకపోతే అసలు దేవుడు నన్నే మెచ్చుకుంటాడుగా. దేవునికి స్తోత్రం. వీడు ఉండబట్టి సాక్ష్యం చెప్పింది. అసలు వీడే లేకపోతే దేవుడు తప్పకుండా వచ్చి నన్నే అప్రిషియేట్ చేస్తాడు కదా, నన్నే బతిమలాడతాడు కదా. దేవునికి మహిమ. హల్లెలూయా. బ్రదర్ బెరకమంటాడు, ఈ ఈజ్ నాట్ రిసీవ్డ్ ద రైట్ రెవల్యూషన్. సరైన ప్రత్యక్షతను అతడు పొందుకోలేదు. అతడు జ్ఞానం ద్వారా, మనసు ద్వారా, బుర్ర ద్వారా నడిపించేవాడు కానీ వాక్యం ద్వారా, బయలుపడి ద్వారా, పరలోకం ద్వారా నడిపించబడలేదట. మీకు అర్థమైందా? హల్లెలూయా. సరే, మళ్ళీ బర్తిమేయి దగ్గరికి వద్దాం. ఇప్పుడు అతను ఏం చూశాడట? ఏం చూశాడు? ఈ మానవ సంబంధమైన 6000 సంవత్సరాలు ఒకరోజు ఫుల్ స్టాప్ అవుతాయి. దానియేలు చెప్పినటువంటి ఆ కథలో పోయిసారి ఇదేగా వాక్యం చెప్పింది. గుర్తుందా మీకు? గుర్తుందా పిల్లరా? నెబుకద్నెజరు గురించి చెప్పింది. ఆ 4 రాజ్యాలు చెప్పాడు కదా. ఈ 4 రాజ్యాలను పడగొట్టడానికి ఒక చిన్న చేతి సహాయం లేని రాయి వచ్చింది కదా. హల్లెలూయా. ఈ స్టోరీ అంతా బర్తలోమి చూస్తూ ఉన్నాడట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఏంటది? బబులోను రాజ్యం కూలిపోతుంది, మాదీయులు పార్షికుల రాజ్యం కూలిపోతుంది, గ్రీకుల రాజ్యం కూలిపోతుంది, రోముల రాజ్యం కూలిపోతుంది. ఎంతమంది ఆమెను చెప్తానికి ఇష్టపడతాను? బ్రదర్ వరం రోమా రాజ్యం ఎక్కడుంది సార్? ఇక్కడ ఈ రోజుల్లో రోమీలు ఎక్కడున్నారు సార్? మరి మీరు చెప్పటం బాత ఎక్కడుంది సార్ రోమా రాజ్యం? హలో సార్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నేను మీకు ఒక విషయం చెప్పనివ్వు. రోమా రాజ్యంగా లేదు సార్. అది 325వ సంవత్సరంలో అది మతం ముసుగు వేసుకుంది సార్. హల్లెలూయా, గ్లోరీ. అది రాజ్యముగా లేదు సార్. ఇట్ కేమ్ ఎ జెంటైల్ రోమ్ బికేమ్ ఎ పాపల్ రోమ్. అన్య రోమ్ కాస్త పోపుల రోముగా మారిపోయింది సార్. మీకు అర్థమైంది పిల్లరా? అందుకోసం ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు, రాజ్యం ఎక్కడుంది సార్? రాజ్యం ఎక్కడుందంటే ఎక్కడో లేదు, ఇక్కడ ఉందా? ఈ ఊర్లో ఉందా? తల్లింది, పిల్లలు అన్నారు ఉండరుగా. దేవునికి స్తోత్రం కలిగి. తల్లుంది, పిల్లలు కూడా ఉండరా? హల్లెలూయా. పాతుకుపోయింది ఎక్కడ పెడితే అక్కడ. ఆయన నామానికి మహిమ కలుగును గాక. కులాలను మొత్తం కుమ్మేసి కూర్చున్నారు. ఇదంతా మా కులం సంఘం రా, వేరే కులస్తులు రావడానికి వీల్లేదురా. ఏంటి దాని సంగతి? తల్లి పిల్లల బంధం, విడదయ్యరాని బంధం, ఒకే దగ్గరకు పోయే బంధం. మీకు తెలుసులా తల్లి పిల్లలు ఎవరో? మరలా దానికి వివరంగా ఎట్ట చెప్పమంటారు? నన్ను చెప్పండి. తెలిసిన వాళ్ళు ఆమె చెప్పండి గట్టిగా. తల్లి పిల్లలు ఉన్నారు ఇక్కడ. అది సంగతి. పోపుల రాజు అది ఒకప్పుడు అన్యుల రోముగా ఉండేది, కానీ ఇప్పుడు అండర్ ద టైటిల్ ఆఫ్ రోమన్ క్యాథలిక్ మిషన్. స్నేహితులారా, ఈ మాట నేను అన్నందుకు నన్ను క్షమించ, మీరు అవసరం లేదు. మీరు చంపినా కానీ ఈ మాట చెప్తా నేను. దేవుని నామం మహిమ కలిగిన గాక. హల్లెలూయా. బికాజ్ ఐ నో ద బైబిల్. నాకు లేఖనం తెలుసు, నాకు బైబిల్ తెలుసు. ప్రకటన 17లో వాడి గురించి రాశాడు దేవుడు. ప్రకటన 18లో వాడు అంతాన్ని రాశాడు. ప్రకటన 13లో వాడు ఎక్కడి నుంచి వస్తాడో రాశాడు. ఆది కాండంలో వాడు ఎక్కడున్నాడో రాశాడు. ఆ సర్పము జాడేంటో నాకు తెలుసు. వాడు బైబిల్ ఎలా తిరుగుతూ వచ్చాడో నాకు తెలుసు. వాడు ముగింపు ఏమిటో నాకు తెలుసు. నాకు మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న కూర్చున్న దేవుని పిల్లలకి, అంత్యకాల అభిషక్తులకి ఎరిగి ఉన్నారా? ఆమేన్. హల్లెలూయా. ఓకే, బర్తలోమి దగ్గరికి వస్తున్నాడు. బర్తలోమి చూశాడు. ఏం చూశాడు? ఈ మానవుల రాజ్యాలన్నీ ముగింపైపోయి, 4 రాజ్యాలు ముగింపైపోయి, దేవుని రాజ్యం ఈ భూమి మీద. దేవునికి మహిమ. ఆ రాజ్యంలో ఎలక్షన్లు ఉన్నాయా? 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఎలక్షన్లు ఉన్నాయా? మన పెద్దయ్య గారు పిఎం గారు ఏమన్నారు? జంబ్లింగ్ ఎలక్షన్ పెడదామంటున్నట్ట. జంబ్లింగ్ పెడతావా అంటే దేశం మొత్తం ఒకేసారి ఎలక్షన్ పెడతా ఉన్నాడు. పెట్టు మరి. హల్లెలూయా. ఏమండి, మనిషి ఎన్నుకుంటే ఏం ప్రయోజనం అండి? మనిషిని దేవుడు ఎన్నుకోవాలండి. ఉల్టా అయిపోయింది లోకం ఇప్పుడు. మనకు ఒక ప్రధానమంత్రి కావాలంటే మనం ఓటు కేసు ఎన్నుకోవాలా, మనకు ముఖ్యమంత్రి కావాలంటే ఓటు కేసు ఎన్నుకోవాలా. కానీ బట్ ఇట్ ఈస్ ఇన్ ద బైబిల్ గ్రంథంలో ఒక రాజు కావాలంటే మనిషి ఎన్నుకోవాలా, దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు నాకు నచ్చినవాడు. ఆమెను చెప్పొచ్చా?
బైబిల్లో మీ మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుడు మనిషిని ఎన్నుకున్నాడు కానీ మనిషి దేవుడిని ఎన్నుకోకూడదు. చాయిస్ ఈజ్ ఆఫ్ గాడ్. ఎన్నిక దేవునిదై ఉన్నది. హల్లెలూయా. నువ్వు ఎన్నుకుంటే సౌలుని ఎన్నుకుంటావు, కానీ దేవుడు ఎన్నుకుంటే దావీదుని ఎన్నుకుంటాడు. ఆమెనేనా? బా చాలా పొడుగున్నాడు రా, మన కులవాడారా, వేసేయి దంచే కొట్టు. హల్లెలూయా. కుల ప్రాతిపదికన రిజర్వేషన్ల ప్రకారం నువ్వు ఎన్నుకుంటావు, కానీ పరలోక దేవుడు అనుకుంటే కులం బట్టి కాదండి. గ్లోరీ టు గాడ్, ఆమేన్. విద్యను బట్టి కాదండి, మరి దేన్ని బట్టి? తన కృపను బట్టి, తన ముందు నిర్ణయం బట్టి. ఎవరు దేవుని పిల్లలా, ఎవరు దేవునికి నాయకులా, ఎవరు దేవుని కుమారులా, ఆయన ఎన్నుకోవాలి. అర్థమైందా? 4 రాజ్యాలు దెబ్బ కూలిపోతాయి పిల్లరా. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముందుకెళ్ళిపోతా. మీరు ఒకసారి ఆమెను గట్టిగానండి, వేడి వేడి ఆమె ఒకటి ఇసిరేండి. నాకు చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. అంతా మన రాజ్యమే. స్తోత్రం. అంతా నా జనమే అయితే, అంతా నా బంధువులే. ఇక్కడ ఉంది, స్వేచ్ఛగా కదలాడొచ్చు. నేను కదలాడమంటారా? హల్లెలూయా. ఏమవుతుంది పిల్లారా? ఇప్పుడు ఈ 4వ రాజ్యం ఏదైతే ఉందో, ఏంటది? రోమన్ క్యాథలిక్ మిషన్, అంతే కదా, రోమ్ రాజ్యమేగా. ఇప్పుడు రోమనిజాన్ని నాశనం చేయడానికి దేవుడు మోడర్న్ నబుకద్నెజరు ఒకటి చేతిలో పెట్టుకున్నట్ట. ఎవరు అతను? మోడర్న్ నబుకద్నెజరు అట్ట. పాతకాలపు నబుకద్నెజరు దానియేలు గ్రంథం ఉంటే, ఈ కాలానికి ఒక నబుకద్నెజరు దేవుడు తన చేతిలో పెట్టుకున్నాడు. ఎవరా నబుకద్నెజరు అంటే రష్యానే. మీకు అర్థమైందా పిల్లారా? హల్లెలూయా. చేసుకోరా. 5670 బాంబులు, అణుబాంబులు తయారు చేసినవా? చేసుకోనువా? ఇంకా చేసుకోరా అయ్యా. కమ్యూనిజం వాడా నువ్వు చేసుకో. ఎందుకో తెలుసా? నిన్ను నేను పుట్టించింది, ఆమె చెప్పవచ్చా, నిన్ను నేను పుట్టించింది రోమనిజాన్ని పాడు చేయడానికి, వాటికన్ పాడు చేయడానికి, అమెరికాను పాడు చేయడానికి, ఆ చెత్త అమెరికాను నాశనం చేయడానికి. వర్తమానం తెలిసిన పిల్లలు మాత్రమే వీటిని చెప్పగలరు పిల్లరా. హల్లెలూయా. ఈ దినాలలో ఒక దినాన అమెరికా కాలి బూడిదవుతుందని మన ప్రవక్త 33లో చెప్పలేదా? హల్లెలూయా. ఒక స్త్రీ అమెరికా ఏలుబడి చేస్తుందని చెప్పలేదా? ఒక వెగ్ షేప్డ్ కారు, అంటే కోడిగుడ్డ ఆకారంలో కారు వస్తుందని చెప్పలేదా? టీవీ వస్తుందని చెప్పలేదా? సెల్ ఫోన్ వస్తుందని చెప్పలేదా? టెక్నాలజీ పెరిగిందని చెప్పలేదా? 4వ డైమెన్షన్ అధికమవుతుందని చెప్పలేదా? అది ఏం చెప్పాడు, అది ఇప్పుడు మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఆమె చెప్పొచ్చా? ఫాసిజం లేస్తుందని, నాసిజం లేస్తుందని, కమ్యూనిజం లేస్తుందని ప్రవక్త చెప్పలేదా? స్త్రీ నైతికంగా పతనమవుతుందని ప్రవక్త చెప్పలేదా? మన ప్రవక్త ఏమి చెప్పాడు? ఈరోజు వాటి నెరవేర్పులు చూడటానికి వధువు నువ్వు నేనున్నా. ఆయనకి మహిమ. హల్లెలూయా. ఇప్పుడు బ్రదర్ వరం, ఒక విషయం ఆగు. అమెరికా బూడిదైద్దంటవా? అంత పెద్ద బాంబులు ఎక్కడో నువ్వు చెప్పు. ఆల్రెడీ వాడు దాచిపెట్టి కూర్చుండా. దేవునికి మహిమ కలుగునుగా. ఇక రెండోవి, వధువు అమ్మగారు పైకి పోవటమే లేటు. ఆమెన్ 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 ఆమె. పరిపూర్ణమైన అమ్మగారు పైకి పోవటమే లేటు. అమ్మగారు పైకి పోయేంత వరకు అట్ట వాడు చెయ్యి పట్టుకున్నట్ట. ఎవడు చెయ్యి? రష్యా వాడు చెయ్యి. స్తోత్రం చెప్పొచ్చా? ఇది కొంచెం ఇబ్బంది ఉంది సార్. థ్యాంక్ యూ. హల్లెలూయా. ఇలా పట్టుకున్నాడు చెయ్యి. నువ్వు కొంచెం ఏదైనా ఇసిరేస్తా ఉన్నాడు సార్, ఏదైనా ఇసిరేస్తా ఉండండి. ఇసిరేటాను ఇసిరేద్దు, అటు పట్టుకోండి. స్తోత్ర. రష్యా వాడు ఏం చేస్తుండో, అనుబాబేద్దా అంటుండు. కానీ ఆ సంహారపు దూత, ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్, హల్లెలూయా అంటాడు. ఐ హోల్డ్ యూ, నేను నిన్ను పట్టుకున్నాను. ఇప్పుడు రష్యా వాడు అడుగుతున్నాడు, ఎందుకు నా చేయి పట్టుకున్నావు? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అమ్మగారు సిద్ధమవ్వాలి. ఆమేనా? ఈ చిన్న గ్రామంలో అమ్మగారు సిద్ధమవ్వాలి, అమ్మగారు పరిపూర్ణం అవ్వాలి, అమ్మగారు 3వ ఏడుపు పరిచయంలోకి రావాలి, అమ్మగారు వాక్యవధువుగా మారాలి. అమ్మగారు అక్కడ చేరేంత వరకు నీ చెయ్యి నేను మట్టుకుంటూనే ఉంటా. ప్రైజ్ గాడ్. ఆమేన్. ఇవన్నీ నేనేం చెప్పాలా, ప్రవక్త చెప్పి నేను చెప్తున్నా మీకు. ఈ భూమి మీద అమ్మగారు ఉన్నంత కాలము ఈ భూమి మీద అణుబాంబు పడదని మీ అందరికి తెలుసా ప్రియులారా? ఇది మనకు ధైర్యమైన మాటేనా? గ్లోరీ గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా. నీవు ఇక్కడికి వచ్చే వరకు నేనేమి చేయలేను అంటున్నాడు ఆయన.
నీవు మధ్యాకాశంలో చేరేటంత వరకు నేనేమి చేయలేను. ఆమేనా? హల్లెలూయా. ఈ రష్యా వాడు ఎందుకు ప్రబలుతున్నాడు చెప్పండి మీరు? ఉక్రెయిన్ కోసం కాదు. వాడి దృష్టిలో ఇద్దరు ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాడి దృష్టిలో ఆల్రెడీ వాడు 2 ప్లాన్లు కలిగి ఉన్నాడు. ఏంటట? ఒకటే వాటికన్ మీద ఒకటి, అమెరికా మీద ఇంకొకటి. దేవునికి మహిమ. బూడిదే అయిపోతుంది. బ్రదర్ బ్రహ్మానికి దేవుడిచ్చిన ఆ దర్శనం, 7వ దర్శనము బూడిదే కదా ప్రియులారా, బూడిదే కదా ప్రియులారా. కానీ ఆ బూడిద నువ్వు నేను చూడం. మనం ఆ బల్లలు చూస్తాం, ఆ ప్రభురాత్రి భోజనం చూస్తాం, ఆ కన్నీరు తొడబట్టం చూస్తాం, ఆవలగడ్డ పరిశుద్ధులు చూస్తాం, విజయం పొందిన వారిని చూస్తా. ఆమేనేనా? హల్లెలూయా. ఓకే, కొంచెం ముందుకెళ్దాం పిల్లారా. ఈ 4 రాజ్యాల నుంచి, ఈ 4 రాజ్యాలు, ఈ 6000 సంవత్సరాలు, ఈ 4 రాజ్యాలు ఉన్నాయి కదా, వీటన్నిటిని పాడు చేసి, వీటన్నిటిని నాశనం చేసి, వీటన్నిటిని సమూలంగా ధ్వంసం చేసి తన రాజ్యాన్ని, ఏ రాజ్యం అట? పాపము లేని రాజ్యం, అపవిత్రత లేని రాజ్యం, దౌర్జన్యం లేని రాజ్యం, దౌర్జన్యం లేని రాజ్యం, ఆసుపత్రులు లేని రాజ్యం. చెప్పొచ్చా మాట? ఆరోగ్య శాఖ లేదు అక్కడ. కరోనా వైరస్కు మందులు కనుక్కోవటం ఉండదు అక్కడ. ముసలితనం ఉండదు అక్కడ. వృద్ధాప్య పెన్షన్ అసలే ఉండవు అక్కడ. వితంతువులకు పెన్షన్ అసలు ఉండవు అక్కడ. నా ఆలోచన మీకు అర్థమైంది అనుకుంటా. మన రాజ్యం ఎంత విలువైందంటారు? రాజ్య పౌరులారా, రాజ్య సంబంధులారా, నిత్య జీవానికి వారసులారా, నీవు పొందిన రాజ్యం నీకే అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. తాత్కాలికమైన భౌతికమైన దేహంలో కొద్దికాలం ఉంటావు. ఈ శరీరంలో ఉన్నంతకాలం ఈ రోగాలు, ఈ బాధలు, ఈ రోజులు తప్పవు. కానీ నీకు ఒక రాజ్యం ప్రామిస్తుంది. నీకు ఒక రాజ్యం వాగ్దానం చేయబడింది. అది మానవ రాజ్యం కాదు, అది దావీదు కుమారుడు రాజ్యం. ఇంతవరకు స్పష్టత వచ్చిందా? హల్లెలూయా. భర్తలో ఏ రాజ్యాన్ని చూస్తున్నాడు చెప్పండి? 1000 ఏళ్ల పరిపాలన. అంతేనా? అంతేనా పిల్లరా? ఓకే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు భర్తలోనే ఏ పరిచర్యలో ఉన్నాడు అంటే మనిషి కుమారుడు పరిచర్యకి దగ్గరగా ఉన్నాడు. ఆమేనేనా? హల్లెలూయా. కొంచెం అక్కడికే కొద్ది లోపలికి తీసుకురావాలనుకుంటున్నాను. అతని కళ్ళ ముందే మనిషి కుమారుడు వెళ్ళిపోతా ఉన్నాడు. అతని కళ్ళ ముందే, అతని దారిలోనే మనిషి కుమారుడు వెళ్ళిపోతున్నాడు. అతను మనిషి కుమారుడు అనే సంగతి అక్కడ ఉన్న ఎవరికి అర్థం కావట్లా. స్తోత్రమేనా? ఆ వాక్యం మళ్ళీ చదవండి. ఆ వాక్యం ఇప్పుడు మనం చదువుకున్న మూల వాక్యం మరొకసారి చదవండి. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు. జనులు చెప్పుకోవటం చాలా చెప్పుకుంటారులేండి. జనులు చెప్పుకోవటం మామూలుగా చెప్పుకుంటారా? హల్లెలూయా. ఎరా చూసిరా అంటే అట్ట చెప్పుకుంటారు జనులు. కాలేంద్రి అంటే అసలు ప్రాణమే పోయిందని చెప్తారు. జనులు చెప్పడంలో మామూలు విషయం కాదు. ఏదేం చెప్తారు, ఎలాగని చెప్తారు. హల్లెలూయా. వాళ్ళు పాస్టర్ అన్నట, ఇదిగో ఈ గద్దబొమ్మలు ఎవరైనా మీ ఇంటికి వచ్చి నువ్వు సరైన బాప్తిజం పొందుకుని అన్నారనుకో, టక్కని తలిపేసేయి. ఎందుకంటే అంత్యకాలంలో వచ్చి అబద్ధ బోధకులు వాళ్ళే కాబట్టి అని శాఖలో బాగా సిద్ధం చేసుకున్నారు వాళ్ళందరినీ. బైబిల్లో ఏమని రాశాడు దేవుడు తెలుసా? ఇది కట్టలు కట్టుకునే కాలం అని రాశాడు. మరి మీకు అర్థమైందా? ఈ చిలుకూరులో, ఈ చిలుకూరులో ఎన్ని కట్టలు ఉన్నాయో నాకు తెలియదు. ఎన్ని కట్టలు జనాలు కట్టబడ్డారో నాకు తెలియదు. అయితే కొట్లో ఉన్న గోధుమలు మాత్రం నేను చూడగలుగుతున్నా ఈ రాత్రి. ఆమేన్. ఈ రాత్రి నా ముందు గోధుమలు ఉన్నాయా? దేవుని విత్తనాలు ఉన్నాయా? పలుకుబడిన మాట మూల విత్తనం అన్న వాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. అయితే జనులు కట్టలు కట్టుకుంటున్నారు. మీ ఇల్లు మీ ఇంటికి వర్తమానం రాకముందే మీరు వర్తమానం తలిపేసేసేయండి అనగానే మనం పోయి వాళ్ళకి వర్తమానం చెప్పామనుకో, వాళ్ళు ఏమంటారు? మా పాస్టర్ గారు ముందే చెప్పాడు. చాలా మంచిది ఇది. మీరు మా పాస్టర్ గారు చెప్పబోతే మేము మీ అబద్ధ బోధలో పడిపోయే వాళ్ళమే. మా పాస్టర్ గారు ముందే చెప్పాడు, మీరు అబద్ధ బోధకులంట, మీ ప్రవక్తకి 2 భార్యలంట, మీ ప్రవక్త కారు యాక్సిడెంట్లో చచ్చిపోయిందంట, మీ ప్రవక్త అదంట, మీ ప్రవక్త ఇదంట, మాకు అందరికి అర్థమైందంట. జనులు ఏదైనా అనుకుంటారు. స్తోత్రం. జనులు ఇది అమెరికా బోధంట, అమెరికా వాళ్ళు డబ్బులు పంపిస్తుంటే ఈ బోధన మీరు చేస్తున్నారంట, బాప్తిజానికి 1000 రూపాయలు ఇస్తున్నారట, ఏదైనా అనుకుంటారు జనులు.
అనుకోవటానికి ఏముంది, ఏదైనా అనుకోవచ్చు. మీకు అర్థమవుతుందా? యేసుప్రభు ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు, అబ్బాయి జనులు నా గురించి ఏమనుకుంటారు? ఒకటా రెండా? ఏం చెప్పమంటావు చెప్పు. ఒకటా రెండా? రకరకాలుగా అనుకుంటున్నారు నిన్ను. దేవునికి మహిమ. అర్థమైందా మీకు? రకరకాలుగా అనుకుంటున్నారు. అవునా? ఎన్ని రకాలుగా అనుకుంటున్నారు? ఓయబ్బో చెప్పడానికి చాలా శాంతి. రకరకాలుగా అనుకుంటున్నారు. చదవండి, మాట చదవండి. మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని ఆయన అడగడం చూడరాదు, సరైన వాళ్ళు అడిగిండు. ఎవరిని పడితే వాళ్ళు అడగల. ఎవరైతే జవాబు చెప్పగలరో, ఎవరైతే స్పందించగలరో, ఎవరైతే నిశ్చయంగా ఆయనకి తోడుగా ఉండగలరో, ఆయనలో భాగమై ఉన్నారో వాళ్ళనే అడిగాడు. మరి ద ఒపీనియన్ అబౌట్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తుని గురించిన అభిప్రాయము. హల్లెలూయా. జనులకున్న అభిప్రాయం. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతా, చెప్పండి. క్రికెట్ గురించి ఎవరు మాట్లాడుకుంటారండి? ఎవరైతే క్రికెట్ పిచ్చోళ్ళో వాళ్ళే మాట్లాడుకుంటారు. అర్థమైందా? హాలీవుడ్ సినిమాల గురించి ఎవడు మాట్లాడుతారండి? హాలీవుడ్ పిచ్చోడు ఎవడో వాడు మాట్లాడతాడు. దేవునికి మహిమ. అర్థమైందా? పుస్తకాల పిచ్చోడి గురించి ఎవడు మాట్లాడుకుంటారండి? పుస్తకాల పిచ్చోళ్ళే మాట్లాడుకుంటారు. దేవునికి మహిమ. హల్లెలూయా. డబ్బు పిచ్చోళ్ళు అంట పాస్టర్ గారు చెప్తున్నాడు. డబ్బు పిచ్చోళ్ళు దేని గురించి మాట్లాడతారండి? గబ్బు గబ్బు అంటారా, డుబ్బు అంటారా? వాళ్ళు దాని గురించే మాట్లాడతారు. అంటే దేనికి సంబంధించిన వాడు దాని గురించి మాట్లాడుతున్నాడు. నేను అంటాను, పక్షిరాజుకి సంబంధించినప్పుడు దేని గురించి మాట్లాడతాడు? లోరీ పరలోకం నుంచి వచ్చిన వాడు దేని గురించి మాట్లాడతాడు? యేసుక్రీస్తులో నుంచి వచ్చిన వాడు దేని గురించి మాట్లాడతాడు? అందుకని నా ప్రవక్త ఎవరంటే తెలుసా? హల్లెలూయా. when you talk about Jesus, Jesus will appear over there. నువ్వు యేసు గురించి మాట్లాడితే యేసు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. ఈ రాత్రి మనం యేసు గురించి మాట్లాడుతున్నామా? ఆయన మన మధ్యలో ప్రత్యక్షం అవుతున్నాడా? ఆయన ఆలోచన మనకు అందుతున్నాయా? హల్లెలూయా. ఏమండి, రకరకాలుగా అనుకుంటారు. పాకిస్తాన్ గురించి మాట్లాడమంటే వాళ్ళు మామూలు కాదురా, వాళ్ళందరూ ఉగ్రముఖులరా అంటాం. కానీ అక్కడ వధువు ఉందన్న సంగతి నీకు తెలుసా? మరి ద బ్రైడ్ ఇన్ పాకిస్తాన్, పాకిస్తాన్లో వధువు ఉంది, జమ్మూ కాశ్మీర్లో వధువు ఉంది, పంజాబ్లో వధువు ఉంది. చెప్పొచ్చు మీకు? హల్లెలూయా. పిల్లరా, యేసు గురించి ఏమనుకుంటున్నారు అని అడుగుతున్నాడు ఆయన. అడిగినప్పుడు వాళ్ళ జవాబులు చూడట్టున్నాయో. కొందరు అంటే ఈ సమాజంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఈ సమాజంలో రకరకాలమైన ప్రజలు ఉన్నారు. కొందరు ఒకలాగా అనుకుంటారు, కొందరు మరొకలాగా అనుకుంటారు. ఈ క్రైస్తవం గురించి మీరు ఏమనుకుంటున్నారంటే, కొందరిని అడగండి, ఇది తెల్లోళ్ళ మతం అనుకుంటారు. ఇది తెల్లోళ్ళు తెచ్చిపోయిన మతం. తెల్లోళ్ళు వత్తా సూపు సోపు సాల్వేషన్ అని పెట్టారు మనకి. దేవునికి మహిమ కలుగును గాక. సూపు సోపు సాల్వేషన్ భూ పెట్టారు, సబ్బులు ఇచ్చారు, తర్వాత మతంలో దింపారు అని కొందరు అంటారు. హల్లెలూయా. అవునా ప్రియులారా? అరే క్రైస్తవం గురించి నువ్వేమనుకుంటున్నావురా అంటే, ఇది పక్క తెల్లోళ్ళ మతమే, ఇది బ్రిటిష్ వాళ్ళ మతమే, ఇది వాడుకున్న అభిప్రాయం. అది యూ కాంట్ చేంజ్ ఇట్. నువ్వు దాన్ని మార్చలేవు. రౌడీ వాళ్ళెవరు? కమ్యూనిజం వాళ్ళు అడగండి, ఆ రాడికల్స్ని అడగండి, హూ ఈజ్ జీసస్, యేసు ఎవరు అడగండి. మీరు అనుకుంటారు యేసుప్రభు మీ దేవుడు అని. అది కాదు అసలు లెక్క. యేసుప్రభు మా రాడికల్. అవునా? యేసుప్రభు ఏం చేసిండు? పేదలకు అన్నం పెట్టలా? మేము కూడా అదే చేసేది. పెద్దోళ్ళని తీసుకొచ్చి సామాన్లకు పంచలా? మేము కూడా అదే చేసేది. దేర్ ఫార్ జీసస్ ఈజ్ అవర్ రాడికల్ అన్నాడు ఒక ఆయన నాతో. వాము ఏం రెవల్యూషన్ వచ్చింది బాబు నీకు? ఏం యేసుప్రభు రాడికలా? రాడికల్లా మరి. దేవునికి మహిమ. హల్లెలూయా. డబ్బులు నీ సొమ్ము నీ ఆస్తి ఇచ్చేసి కత్తి కొనుక్కోమల్లా, కటకం కొనుక్కోమల్లా, రైఫిల్ ఆ రోజులు రైఫిల్ లేవు కాబట్టి కొనుక్కోవాలా. అదే గన్నుంటే AK-47 కొనుక్కోమనేవాడు యేసుప్రభు. ఏం రా నాయనా, మొత్తానికి యేసుప్రభు మీ కమ్యూనిస్ట్ అంటావు అన్నా. అవును పక్కా. ఇంకొక ఆయన యేసుప్రభు మా బ్రాహ్మణుడు అన్నాడు. ఊరి ఆయన్ని మీరు పంచుకున్నారా? అవును, ఆయన హై క్యాస్ట్. స్తోత్రం కలుగును గాక. అర్థమైంది ప్రియులారా?
ఇంకొక మతం వాళ్ళు అడగండి యేసుప్రభు అంటే యేసుప్రభు ఒక ప్రవక్త. ఈజ్ ఎ ప్రాఫిట్, ఈజ్ నాట్ గాడ్, ఈజ్ ప్రాఫిట్. వాళ్ళెవరో మీకు తెలుసులే, నేను చెప్పను. కానీ దేవునికి మహిమ కలిగిన గాక. ఆయన పరిశుద్ధమైన వాడు, కన్యమరికి పుట్టాడు, ఆయన అద్భుతాలు చేశాడు, అన్నీ ఒప్పుకుంటారు. కానీ సిలువు దగ్గరికి వచ్చేళ్ళకి డాములు కూలిపోతారు. ఎందుకని? సిలువులో రక్షణ ఉంది కదా. స్తోత్రం. సిలువులో ఏముంది? రక్షణ దగ్గరికి సాతాను వాళ్ళు రానికుండా వాళ్ళ కళ్ళకి నిశ్చయముగా ఏం చేశాడు? కళ్ళు మూసేశాడు, వాళ్ళకి లాక్ చేసి పడేశాడు. జీసస్ ఈజ్ ఎ సేవియర్, యేసు రక్షకుడు అనే అవగాహన రాకుండా వాళ్ళ కళ్ళు మూసేశాడు. అందుకోసమే బ్రదర్ బెనగం హూ ఈజ్ జీసస్, హూ ఈజ్ గాడ్, ఇలాంటి టైటిల్స్ మీద ప్రసంగాలు చేశాడు అనేక సార్లు. ఈ రాత్రి దాని గురించి నేను ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నాను పిల్లరా. ఆయనకి మహిమ కలుగును గాక. జనులు ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు అంటే ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు అంటే పెద్ద తిండిపోతురా బాబు. ఎవరు పోయినా కానీ ఆయనకి బిర్యానీలు ఉండాలా, ఎవరు పోయినా కానీ చిన్నోడు పెద్దోడు ఉండాలి ఆయనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముక్కలేంది ముద్ద తెగదు మైకి, తిండిపోతూ. అసలు ఆయనకంటే ముందు ఒక ఆయన వచ్చాడు చూసినవా? ఆ బురద నెలలో కేకలు పెట్టిన ఆయన ఎవరైనా ఆమె చెప్పొచ్చా? ఆయన ఎప్పుడు ఉపవాసం 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 అంటాడు. మిడతలు ఏదేదో తింటాడు ఆయన. ఈ యేసుప్రభు అట్ట కాదు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు మొత్తం వరుస పెట్టి లాగెత్తాడు. ఆయన ఇంటికి వస్తే చాలు 10,000 ఎగిరిపోవటమే. దేవునికి స్తోత్రం. ఆమె చెప్పొచ్చా? ఓహో, యేసుప్రభు తిండిపోతులాగా కనపడ్డా మీకు? ఇంకొందరికి యేసుప్రభు ఎలా కాకపడ్డాడు? మగ్దలేని మరేం తీసుకొని పంజాబ్ వచ్చిందట. అడోడు సినిమా తీసిండు. మగ్దలేని మరేని పెళ్లి చేసుకొని పంజాబ్ వచ్చి పిల్లలు కానీ ఆ సంతానం కూడా ఇప్పుడు ఉన్నది అని సినిమాలు చూపించినట్ట. అసలు వాడు పుట్టకపోతేనే మంచిది అనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నా యేసు పరమ పవిత్రుడా, దరిద్రుడా. ఎంత బాగా దరిద్ర మాటలు చెప్తున్నావు. పాపం లేనివాడు, చీకటి లేనివాడు, పరిశుద్ధుడు. మాట పరిశుద్ధమే, గుండె పరిశుద్ధమే, నడక పరిశుద్ధమే. పరిశుద్ధుని పట్టుకొని పాపం మాట్లాడారు పాపాత్ముడా. నా యేసు నీకు అట్ట కనపడ్డా? హల్లెలూయా, గ్లోరీ. డిఫరెంట్ ఒపీనియన్స్ అబౌట్ జీసస్. యేసుని గురించి విభిన్నమైనటువంటి ఆ అభిప్రాయాల మనుషులు కలిగి ఉన్నారు. యేసు గురించి మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. బైబిల్లో యేసు గురించి కొందరు ఏమనుకున్నారో దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అబ్రహాము యేసు గురించి ఏమన్నాడు? దావీదు యేసు గురించి ఏమన్నాడు? యోనా యేసు గురించి ఏమన్నాడు? ఫిలిప్పు యేసు గురించి ఏం మాట్లాడాడు? పౌలు యేసు గురించి ఏం చెప్పాడు? యేసు గురించే బైబిల్ అంతా రాయబడింది. ఫ్రమ్ ద జెనసిస్ డౌన్ టు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ఎవ్రీ స్క్రిప్చర్ ఇస్ టాకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఆదికాండము 1:1 నుంచి ప్రకటన చివరి అధ్యాయం చివరి వచనం వరకు ప్రతి లేఖనము యేసు గురించి మాట్లాడుచూ ఉన్నదే. చెప్పలు కొడదా ఈ మాట కొరకు? బ్రదర్ బెనగ ఏమన్నాడు తెలుసా? ఒక మాట ఏమన్నాడు తెలుసా? ఇఫ్ యూ కాంట్ ఫైండ్, ఇఫ్ యూ డోంట్ ఫైండ్ జీసస్ ఇన్ వన్ వర్డ్స్, బైబిల్లో ఏ వచనములోనైనా నీవు యేసుని కనుగొనలేకపోతే స్టాప్ రీడ్ ఇట్. దాన్ని చదవటం ఆపేసి ప్రార్థన చేసి మళ్ళీ చదువు. అక్కడ నీకు యేసు కనపడతాడు. ఎంతమంది ఆమె చూడడానికి ఇష్టపడతారా? ప్రతి లేఖనంలో యేసునా? పాట ఎత్తుకుందామా మరి? ఆమె చెప్పొచ్చా? 10,000 నా ప్రియుడు అతి మనోహరుడు, అతి కాంక్షణీయుడు, అతి కాంక్షణీయుడు. ఆరాధనా తుది ఆరాధనా నీకే, ఆరాధనా గ్లోరీ ఆరాధనా. అందరం కలిసి పడదామా? యేసయ్యా 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 నీకే ఆరాధన, నీకే యేసయ్యా నీకే ఆరాధన, నీకే
10,000 మంది ఈ ఊర్లో ఉన్నారనుకో, 10,000 మంది ఈ ఊర్లో అనుకో, ఈ 10,000 మందిలో నా ప్రియుడు ఎవరో నేను చెప్తా. ఆయన ఏ రాడికల్లో లేడు, ఆయన ఏ మతంలో లేడు, ఆయన ఏ కులంలో లేడు, ఆయన అతి సుందరుడై ఉన్నాడు, పోల్చదగిన వాడై ఉన్నాడు. ఐ కెన్ ఐడెంటిఫై మై బిలవ్డ్. నా ప్రియుడిని నేను గుర్తించగలను, ఆయన స్వరాన్ని నేను పట్టుకోగలను, ఆయన తలంపులు నేను పట్టుకోగలను. హల్లెలూయా. డిఫరెంట్ ఒపీనియన్స్ అబౌట్ జీసస్. యేసుని గురించి విభిన్నమైన అనేకమైన ఆలోచనలు మనసుకు ఉన్నాయి. ఈ యేసు అడుగుతున్నాడు, అబ్బాయి నా గురించి జనులు ఏమనుకుంటున్నారయ్యాడు, ఈ రాత్రి నా గురించి జనులు ఏమనుకుంటున్నారయ్యాడు. ఇప్పుడు వాళ్ళు జవాబు చెప్తున్నారు. చూడండి ఏమని చెప్తున్నారు. వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాను అనుకుంటున్నారట. కొందరు ఏమనుకుంటున్నారు, ఆయనే బాప్తిస్మిచ్చి యోహాను అయితే మళ్ళీ రాబోతున్న ఇంకొక ఆయన వచ్చి, ఎందుకంటే మలాకి ఏం చెప్పాడు, నాకు ముందుగా నేను నా దూతను పంపుతాను, అతను ఏం చేస్తాడు, నాకు మార్గమును. ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను మార్గం సరళం చేసేవాడు. జనులు ఎంత తిక్కలుగా ఆలోచన చేస్తారు చూడండి. క్రేజీ పీపుల్, పిచ్చోళ్ళు బాప్తిస్మిచ్చి యోహాను పట్టుకొని బాప్తిస్మిచ్చి యోహాను చచ్చిపోయి మళ్ళీ మన దగ్గరికి వచ్చిండ్రు అనుకుంటున్నారట. అంటే లేఖనంలో ఉన్నటువంటి స్థానాలు అర్థం కావట్లా. లేఖనాలలో బాప్తిస్మిచ్చి యోహాను స్థానం ఏమిటి, ఆ తర్వాత వచ్చే ఆయన స్థానం ఏంటో జనులకు అర్థం కావట్లా. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఈ రోజున మనుషులకున్న ప్రధాన సమస్య ఏంటో తెలుసా? అతి ప్రాముఖ్యమైన సంగతి ఏం తెలుసా? ఒకదాని తీసిపోయి మరొక దాంట్లో కలుపుతున్నారు. మనిషి కుమారుడు పరిచయం తీసిపోయి దేవుని కుమారుడు పరిచయంలో కలుపుతున్నారు. దేవుని కుమారుడు పరిచయం తీసిపోయి దావీదు పరిచయంలో కలుపుతున్నారు. అందరూ అంటున్నారు ఏదో కుమారులో కానీ సారో అంటున్నారు. దావీదు కుమారుడైన ఆయనే, దేవుని కుమారుడైన ఆయనే, మనిషి కుమారుడైన ఆయనే, ఏదో ఒకటి కానీ సార్ అంటున్నారు. నో మై బ్రదర్, లేదు. దావీదు కుమారుడు పరిచర్య ఒకటి, మనిషి కుమారుడు పరిచర్య మరొకటి, అలాగే ఆ దేవుని కుమారుడు పరిచర్య మరి ఒకటి. మూడింటిని కలపొద్దు. మూడు కాలాల్లో జరుగుతాయి. తండ్రి కాలంలో పైన ఉన్నాడు, కుమారుడు కాలంలో మన తోడున్నాడు, పరిశుద్ధాత్మ కాలంలో లోపల ఉన్నాడు. ఒక దేవుడే 3 కాలాల్లో పనిచేశాడు, ఒక కుమారుడే 3 కాలాల్లో పనిచేస్తాడు. ద 3 నేమ్స్ ఆఫ్ గాడ్, ఆఫ్ సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడికి 3 నామాల గురించి మాట్లాడుతున్నాను ఈ రాత్రి. పిల్లరా, ఏ పరిచర్య ఎప్పుడు జరుగుతుందో మనకు అర్థం కావాలి. థ్యాంక్ యూ మై లార్డ్. ఏమే ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఇప్పుడు నేను మనిషి కుమారుడు పరిచర్య ప్రారంభించి ఆ తర్వాత ఇంకేదో మాట్లాడతానండి. ఓకేనా? మీకు ఇష్టమైన మాట. నా గురించి ఏం లేవనుకుంటున్నారు? అయ్యా నువ్వు బాప్తిస్మిచ్చి యోహానువి, అవునా? అట్ట అనుకుంటున్నారా? అవునయ్యా నువ్వు బాప్తిస్మిచ్చి యోహాను అట. మరి చెప్పండి ఇంకా ఏమనుకుంటున్నారు చెప్పండి. కొందరు ఏలియా, అగ్ని రథాల మీద పోయిన ఏలియా ఉన్నాడు కదా, ఆయనే మళ్ళీ తిరిగి వచ్చాడు అని కొందరు అనుకుంటున్నారట. ఏలియా పరిచర్య మరలా మన దగ్గరికి వచ్చింది అనుకుంటున్నారట. కొందరు ఏలియా అనుకుంటున్నారు సార్ అన్నట. తర్వాత కొందరు ఇర్మియా, ద వీపింగ్ ప్రొఫెట్, కన్నీరు విడిచే ప్రవక్త. దానియేలు 70 వారాలు, ఇశ్రాయేలీలు 70 సంవత్సరాలు బబులోనులో ఉంటారు అని చెప్పిన ప్రవక్త, వాక్యపక్షాన్ని నిలబడిన ప్రవక్త, ఆ యొక్క గోతులో వేయబడిన ప్రవక్త, వాక్యపక్ష రోషమైన ప్రవక్త మరలా మన దగ్గరికి వచ్చాడు అనుకుంటున్నారట. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ప్రవక్తలలో ఒకడు, అంటే మనకి ఫస్ట్ నుంచి ప్రవక్తలు వస్తున్నారు కదా, స్తోత్రం చెప్పొచ్చా? దే డోంట్ బిలీవ్ రెవరెన్స్ బ్రదర్. వాళ్ళు రెవరెండ్లు నమ్మరు, బిషప్లు నమ్మరు, వాళ్ళు ప్రవక్తలు నమ్ముతారు. ఆమెన్ చెప్పొచ్చా? హనోకు ఒక ప్రవక్త, చెప్పొచ్చా ఆమెన్? నోవాహు ఒక ప్రవక్త, మోషే ఒక ప్రవక్త, ఇర్మియా ఒక ప్రవక్త, ఏలియా ఒక ప్రవక్త. దేవుడు అన్నాడు ప్రవక్తలకు తెలపకుండా ఈ భూమి మీద నేనేమి చేయను అన్నాడు. మన దేవుడు ఎవరు అంటే ప్రవక్తల దేవుడు. అపోస్తులు ఏమన్నారు తెలుసా?
ఏమన్నారు తెలుసా? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద ఎంతమంది ఆమె చేయడానికి ఇష్టపడతారు? త్రిత్వంలో రెండో వ్యక్తి అనుకుంటున్నావా? లేకపోతే మూడో వ్యక్తి అనుకుంటున్నావా? లేకపోతే దేవుళ్ళో ఒక దేవుడు అనుకుంటున్నావా? దైవత్వంలో ఒక భాగం అనుకుంటున్నావా? మీరేమనుకుంటున్నారు? మీరు అనుకోవాలంటే ముందు మీకు ఒక పరలోక సహాయం కావాలి. పరలోకం నుంచి మీకు ఒక ప్రత్యక్షత రావాలి. అప్పుడే మీకు యేసు అర్థమవుతాడు. ఇఫ్ యు వాంట్ టు నో జీసస్, యు మస్ట్ బి ఫిల్డ్ విత్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. నీకు యేసు అర్థం కావాలంటే నీ బుర్రతో నీకు యేసు అర్థం కాడు. యేసు అర్థం కావాలంటే నీకు ప్రత్యక్షత ఉండి తీరాలి. ఆమేన్, ఆమేన్ చెప్తాం పిల్లరా. యేసు అర్థం కావాలంటే ఏమండాలి? ఈ రాత్రి మనకి ఎంతమంది చెప్తారు ప్రత్యక్షత అని? ఏంటది చెప్పొచ్చా? దేవుడే నీకు ప్రత్యక్షపరచాలి. దేవుడే నీకు వాక్యాన్ని విప్పాలి. దేవుడే మర్మాలు నీకు అర్థమయ్యేటట్టు చేయాలి. అప్పుడే నీకు వాక్యం అర్థమవుతుంది. చాలామందికి బాప్తిజం గురించిన అవగాహన రాదు పిల్లరా. ఏదో ఒక బాప్తిజం కానీలే పాద్రి గారు. మీరేమో యేసునామం అంటారు, వాళ్ళేమో తండ్రి కుమార్ అంటాడు. తండ్రి కుమార్ అన్న ఆ నాలుగు మీదే వస్తుంది, యేసునామం అన్న ఆ నాలుగు మీదే వస్తుంది అంటున్నారా లేదా? ఏదో ఒకటి కానీ అయ్యో దాని ప్రత్యక్షత నీకు లేదే. ఒక ఆయన అన్నాడు, సార్ మీ వర్తమాన సంఘాల్లో నేను చూసినప్పుడు ఆడవాళ్ళకి అసలు ఒక్కరు కూడా మూసుకుంటలేదు సార్, ఒక్కరు కూడా ముసుకేసుకోవట్లేదు సార్, మీరు బైబిల్కి ఎంత వ్యతిరేకమో సార్ అంటున్నాడు. నేను అన్నాను, అసలు మీకు ముసుగు మర్మం తెలుసా అన్న. దేవునికి స్తోత్రం. డూ యు నో ద మిస్టరీ ఆఫ్ ద వెయిల్? ముసుగు మర్మం తెలుసా నీకు? ఓహో దానికి కూడా మర్మం ఉందా? ఆమె చెప్పండి. ప్రభురాత్రి భోజనానికి మర్మం ఉందా? ఎత్తబాటుకు మర్మం ఉందా? ముసుగు ఒక మర్మం ఉందా? దైవత్వ గ్రహింపుకు మర్మం ఉందా? వధువుకు ఒక మర్మం ఉందా? చెప్పరేందమ్మా మీరు. హల్లెలూయా. అందుకనే దిస్ ఇస్ మిస్టీరియస్ బ్రైడ్ అన్నాడు దీన్ని. ఇది మర్మయుక్తమైన వధువు అన్నాడు, ఇది అదృశ్యమైన వధువు అన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మన పాట అంతా మర్మాలతోనే ఉంటుంది. మీకు అర్థమైంది పిల్లరా? దశంభాగం గురించి మర్మం ఉందా? మర్మం యొక్క ప్రత్యక్షత ఉందా నీకు? దేవునికి మహిమ, హల్లెలూయా. యేసు నీకు అర్థం కావాలంటే నీకు ప్రత్యక్షత రావాలి. నీకు బైబిల్ చదవడం ద్వారా కథలు అర్థమైతే కానీ యేసు అర్థం కాడు. అబ్రాహాం కథ, ఇస్సాకు కథ, యాకోబు కథ, సమరస్త్రీ కథ, ఈ యోబు కథ, ఏమండి ఈ యొక్క ఏమంటారు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, ఈ కథలు నీకు అర్థమైతే యేసుక్రీస్తు నీకు అర్థం కాడు. యేసుక్రీస్తు నీకు అర్థం కావాలంటే నీకు ఒక ప్రత్యక్షత రావాల్సి ఉన్నది. ఆమేన్. ఎంతమంది ఆమేన్ చెప్పడానికి ఇష్టపడుతున్నాను? హల్లెలూయా. చదువు నాయన ఆ వచనం చదువు, 15వ వచనం చదువు. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని అని చెప్పుకొనుచున్నారని వారిని అడిగిన. He did not ask the people who claims that he is Elijah, he is the John the Baptist, he is the one of the prophet. He did not ask them. ఎవరైతే ఏలియా అని అన్నారో, ఎవరైతే బాప్తిజం ఇచ్చేవాని అన్నారో, ఎవరైతే ప్రవక్తలు ఒకటన్నారో, ఆయన వారిని అడగట్లేదట. మరి ఎవరిని అడుగుతున్నారు? ఎవరైతే తండ్రి ద్వారా అనుగ్రహించబడి ఉన్నారు. జగత్తు పునాది పడకు వేయబడక మునుపు ఎవరైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు కలిగి ఉన్నారో, ఎవరైతే పేరు పెట్టి పిలుచుకున్నాడో, ఎవరైతే తన వారిగా చేర్చుకున్నాడో వారిని అడుగుచూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఒక క్యాచ్ దిస్ పాయింట్, ఈ మాట పట్టుకోండి. అందరిని అడగట్లేదు ఆయన. అనుకున్న వాళ్ళని అనుకోని, సినిమాలు తీసుకున్న వాళ్ళు తీసుకొని, రాడికల్ అనుకుంటారా అనుకోని, తెల్లోళ్ళ దేవుడు అనుకుంటారా అనుకోని, ఏదేదో అనుకుంటారా అనుకోని, త్రిత్వంలో రెండో వ్యక్తి అనుకుంటారా అనుకోని, కానీ మీరేమనుకుంటారో నాకు కావాలి ముఖ్యం. యూ మస్ట్ హ్యావ్ ద రెవల్యూషన్ హూ జీసస్ ఈస్. యేసు ఎవరో అనే ఒక ప్రత్యక్షత ఈ రాత్రి వధువుకి అవసరమైనది. ఆమె చెప్పొచ్చు పిల్లరా. హల్లెలూయా. మీరైతే నేను ఎవడినని చెప్పుకొనుచున్నాను అని అడిగిన. అనగానే అందరూ ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నారట. చూసుకొని ఏం చెబుదాం చెప్పు, పోషకుడు అని చెప్దామా? పోషకుడు ఎందుకంటే రొట్టెలు పెట్టిండిగా మనకి, చేపలు పెట్టిండిగా మనకి, పోషించేవాడని పెడదామా? యెహోవా ఈరే అని పెడదామా ఆయన పేరు? అన్నావా చెప్పు. హీలర్ అని చెప్దామా? యెహోవా రఫా చెప్దామా? ఏం చెప్దాం నాకు అర్థం కావట్లేదురా.
ఏమని చెప్తారు మీరు ఏమనుకోవాలనుకుంటున్నారు అంటే, ఈయనేమో ఆయన అడుగుతున్నాడట, ఆయనేమో ఆయన అడుగుతున్నాడట, వీళ్ళందరూ కలిసి డబ్బు సంచులను అడుగుతున్నారట. యేసుప్రభు ఎవరో చెప్పాడు, ధననిధి అంటున్నంట. యేసుప్రభు ఎవరు అంటే ఏమంటాడు, సర్వసంపదల ధననిధి అంటున్నట్ట. సరిగ్గా అది అర్థమైంది నీకు. ఏసంటే నీకు అక్కడే అర్థమైపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థం చెప్పండి. ఆమె ఆయన పేరేంటి, థామస్కి వెళ్ళి తిరిగినట్ట. ఏమనుకుంటున్నామంటే ఇటు అంటున్నట్ట, అనుకుంటున్నా ఏదో అయ్యి ఉంటాడు అనుకుంటున్నా ఐఎమ్ స్టిల్ డౌటింగ్. స్తోత్రం చెప్పండి. వాళ్ళు తెగ బాధపడిపోతున్నారు. ఏమి నాయన, పెట్టాల్సిన రొట్టెలను పెట్టి, పెట్టాల్సిన చేపలను పెట్టి, చేయాల్సిన పనులను చేసి, నువ్వెవరు మమ్మల్ని అడగమంటే మేమేం చెప్పేది నాయన? ఒట్టడానికి వాడిని కొడుకని చెప్పామా? చెప్పు ఏం చెప్పమంటావు మమ్మల్ని అని తచ్చట్లాడుతున్నారట. ఆల్ ఆఫ్ సడన్ సంథింగ్ వాజ్ స్ట్రక్. ఆమేన్. అలా అకస్మాత్తుగా ఏదో పేతురు మనసును తాకిందట, ఏదో అతను తాకిందట, అంతరాత్మను ఏదో తాకిందట, జీవాన్ని ఏదో తాకిందట. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పొచ్చు మాట కొరకు. ఆమేన్. ఏదో నీకు తాకకపోతే నువ్వు ఇంత దూరం రాలేవు. ఏదో నిన్ను లాగకపోతే నువ్వు దీన్ని వెంబడించలేవు. ఏదో నిన్ను ఆకర్షించకపోతే నువ్వు దీనిలో నిలబడలేవు. ఆ ఏదో అన్నది నీకు మాత్రమే తెలుసు. అది అర్థమైంది మీకు? వెంటనే ముసలోడు ఎట్లా వేసినట్ట, యేసు ప్రభువా వెయిట్ ఎ మినిట్, ఒక్క నిమిషం ఆగో, నేను చెప్తాను ఎవరు. స్తోత్రం. ఏమని ఎటు చూస్తున్నట్ట, ఏం చెబుతున్నావు ఏమని డౌటింగ్ థామస్ చూస్తాను. ధరణిదోడు ఎవడాడు పట్టుకొని చూద్దాం, గలగల చెప్పు త్వరగా చెప్పు అంటున్నా. ఏదో చెప్పు. ఏం చెప్పాడు చూడండి, చదవండి. అది నీవు సజీవుడు అయినా దేవుని కుమారుడు అయినా క్రీస్తువి అనగానే అందరు సైలెంట్ అయిపోయారు. ఏమ్రో ముసలాడా, నీకు చేపలు పట్టడం మాత్రమే వచ్చు అనుకున్నా, ఇలాంటి సోది చెప్పడం కూడా వచ్చా నీకు? యేసుప్రభు ఎవరో నువ్వు సోది చెప్తున్నావేంటి అన్నట్టు చూస్తున్నారట. యేసుప్రభుని చూసి యేసుప్రభు ఈ మాట అన్నందుకు అందరూ ఆయనకి వెళ్ళాడు చూస్తున్నాడు. ఈ ముసలుడు ఏదో చెప్పాడు, ఎలా చెప్పాడు, ఎలా అర్థమైంది దీనికి, ఎలా చెప్పాడు? వెంటనే యేసు అందుకున్నాడట డైలాగు. పక్కన డైలాగ్ చదవండి, ఆ మాట చదవండి. అందుకు యేసు, జీసస్ ఈజ్ నాట్ కెప్ట్ క్వైట్. యేసు మౌనముగా లేడు, యేసు స్పందిస్తున్నాడు. నీవు యేసుని గురించి ప్రత్యక్షత పొందితే యేసు నీ జీవితంలో స్పందిస్తాడు. యేసు ఎవరైనా ప్రత్యక్షత నీకు వస్తే యేసు నీ పక్షాన నిలబడి నిన్ను సమర్థిస్తాడు, నిన్ను రుజువు చేస్తాడు, నిన్ను బయలుపరుస్తాడు, నిన్ను నిరూపిస్తాడు. పాయింట్ అర్థమైందా? When you stand for the word of God will stand for you. నీవు వాక్యం కోసం నిలబడితే వాక్యపు దేవుడు నీ కోసం నిలబడతాడు. హల్లెలూయా. మీరు ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదురా. ఐ డిడ్ నాట్ లెర్న్ ఇట్ ఫ్రమ్ ఏ బైబిల్ కాలేజ్. ఈ ప్రత్యక్షతను నేను బైబిల్ కాలేజీలో నేర్చుకోవాలా? యేసు ఎవరైనా బైబిల్ కాలేజ్ స్టూడెంట్ అడగండి. యేసు ఎవరైనా బైబిల్ కాలేజ్ స్టూడెంట్ అడిగితే మాకు 4 సంవత్సరాలు చెప్పారు త్రిత్వం. ఎన్ని సంవత్సరాలు రుద్దారు మా మీద? త్రిత్వం, తత్వం, తిత్తం, పైత్యం, అది ఇది మొత్తం రుద్దారు మా మీద. ఏ పైత్యం బట్టి వస్తున్నాడు బయటికి. దేవునికి స్తోత్ర. త్రిత్వం అనే పైత్యం బట్టి వస్తున్నాడు బయటికి. యేసు ఎవరు అంటే త్రిత్వములు 2 వ్యక్తి. బుర్రుందా నీకు? అసలు బుర్రుందా నీకు? కుమారుడు అంటే అర్థమైంది, పుట్టినవాడు, ఆరంభం ఉన్నవాడు, జన్మించినవాడు, ఉద్భవించినవాడు, కలిగినవాడు. పుట్టినవాడు దేవుడు ఎట్టవుతాడు? పుట్టినవాడు స్వయంభవుడు ఎట్టవుతాడు? బుర్రందరికి అసలు. కుమారుడు అంటే పుట్టినవాడు. కానీ బైబిల్ ఆయనకి పేరేందో తెలుసా? ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు ఆయన నిత్యుడగు. చెప్పలు కూడా ఈ మాట కొరకు. కానీ బైబిల్ కాలేజ్ ఏం నేర్పించింది? నిత్యుడకు కుమారుడు అని నేర్పించింది. కానీ వాక్యం ఏం నేర్పించింది? నిత్యుడకు తండ్రి అని నేర్పించింది.
క్యాచ్ దిస్ రెవల్యూషన్. స్తోత్రం చెప్పొచ్చా? అందుకనే బైబిల్ గాజులో దెయ్యం మరియా అక్కడ టెస్ట్ వేసుకొని కూర్చుంది అక్కడ. హల్లెలూయా, ఆమె చెప్పొచ్చా? ఒక ఆయనంట బైబిల్ కాలేజ్ అప్పుడే ట్రైనింగ్ ముగించుకున్నట. ముగించుకుంటే ఆ వాల్ పోస్టర్లోని అంట ద ఇవాంజలిస్ట్ హీలర్, ద మైటీ హీలర్ బ్రదర్ బ్రెన్హామ్ ఈజ్ ఇన్ చికాగో అని బోర్డులు పెట్టారట. బోర్డులు పెడితే ఆ బోర్డులు నిండా జనులు గుంపులుగా వస్తున్నారట. స్తోత్రం చెప్పొచ్చా? ఒకసారి ఆమె చెప్పండి. హల్లెలూయా. జనులు వస్తూ ఉన్నారట, ప్రార్థన చేయించుకుంటారట, స్వస్థతలు జరుగుతున్నాయట, గొప్ప కార్యాలు జరుగుతున్నాయట. జరుగుతూ ఉండంటే వీడు బైబిల్ కాలేజీ నేర్చుకున్న బోధ ఏంటో తెలుసా? ఈ దినాలలో స్వస్థతలు జరగవు, ఈ దినాలలో స్వస్థతలు ఆగిపోయాయి అని 4 ఏళ్ళు 5 ఏళ్ళు అక్కడ కూర్చొని రాత్రి మగలు నేర్చుకొని వచ్చిండు. దేవుడు ఈ దినాల్లో పని చేయడు. దేవుడు కేవలము మోషే దినాల్లోనూ నోవాహు దినాల్లోనూ ఆ బైబిల్ దినాల్లోనే కానీ ఈ దినాల్లో దేవుడు పని చేయడు. ఓ అబ్బాయి, నువ్వు అది బాగా చెప్పావు, కానీ ఆ 13:8 ఇట చెప్పింది ఏంటి మరి? హెబ్రీ 13 ఇట చెప్పింది యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము 3 రీతులుగా ఉన్నాడా? ఏకరీతిగా ఉన్నాడు కదా. ఆయన అక్కడ స్వస్థపరిస్తే ఇక్కడ కూడా స్వస్థపరచాలి, అక్కడ రక్షిస్తే ఇక్కడ కూడా రక్షకుడు అవ్వాలి. చెప్పొచ్చు అన్నమాట. ఏం నేర్చుకున్నారా? నేను ఇదే నేర్చుకున్నా. ఏంటి? దేవుడు స్వస్థపరచడు, దేవుడు అద్భుతాలు చేయడు, దేవుడు మౌనంగా ఉంటాడు, మనం ఏదైనా చేసుకోవచ్చు, మనం సినిమా పాటలు పాడుకోవచ్చు, మనం చర్చిలో డ్యాన్సులు వేయించుకోవచ్చు, మనం క్రిస్మస్ పండుగలు చేసుకోవచ్చు, లెంటో సెంటో రాసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. పేరు మాత్రం పెట్టుకుందాం, అన్ని మన పనులే చేద్దాం మనం. ఇదే నేను నేర్చుకుంది. ఈ పిల్లోడట పేరు పెడి ఏదో ఉంది, బెస్ట్, దట్ ఇస్ రైట్, రెవరెండ్ బెస్ట్ వాడి పేరు. ఆ పిల్లోడు అతని పేరు కుర్రబోతు కూడా అంట. యేసు ప్రవక్త అలా చేస్తుంటే ఒళ్ళు మండుతుందంట. బ్రహ్నగం అని పేరైతే ఇంతెత్తులెక్కుతుందంట. అసలు ఆ పేరు ఎత్తమకుండా నా ముందు ఆయన అబద్ధబోతు కూడా. ఆయన స్వస్థతలు లేకపోతే జనాల్ని హిప్నటైజ్ చేసి జనాలను మభ్యపట్టి నువ్వు స్వస్థ పొందే విశ్వాసం ఉంచిపో అంటుండో. ఏడని స్వస్థతలు అని ఒక డిబేట్ పెట్టాడంట. డిబేట్ పెట్టి ఆ డిబేట్లో అందరిని పాస్టర్లందరినీ కూడా వేసినాడు. వాడు చెడింది కాక అందరిని జడగొట్టడానికి ప్రయత్నం అది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అయితే బ్రదర్ బ్రహ్నగం ఇస్తే నేను ఇట్టాడు తగాదులు మార్చి ఎవరు నాది కాదు, నేను ప్రార్థనలో ఉంటాను, మీరు పెట్టుకుంటారు మీ తగాదులు అన్నట్ట. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు తగాదులకు పోరు, వాదములకు పోరు, డిబేట్లకు పోరు. ఆమేన్. సరే, ఏం జరిగిందంటే బోసువర్త్ గారు పెద్దోడుగా ఈరోజు ఆ పిల్లకి హుర్రపోదు, ఆ పిల్లకాయ నోరు మూయిస్తాలని నేను పోతానంట. మనకెందుకు తండ్రి బోసువర్త్ గారు, మనకెందుకు సార్ అట్లాంటి ఆయన పోనివ్వండి. లేదు బ్రదర్ బ్రహ్నం, వాడు నోరు మూయించి లాక్ చేసి రావాలి వాడికి అంటున్నట్ట. సరే పోవాలన్నట్ట. పోయిన తర్వాత బ్రదర్ బ్రహ్నం కూడా చిన్నగా ఆయనతో పోయిండు. పోతే ఆ బెస్ట్ ఏం చేసాడు తెలుసా? నేను బైబిల్లో నిరూపిస్తా దేవుడు ఈరోజు పని చేయడని అన్నట్ట. అప్పుడు బ్రదర్ బ్రహ్నం నిలబడి చెప్పిండట, ఐ విల్ ప్రూవ్ దట్ జీసస్ క్రైస్ట్ ది సేమ్ యెస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడని నేను నిరూపిస్తా. కొన్ని వందల సాక్ష్యాలు చెప్తున్నారు. క్యాన్సర్ గట్ల పోయిన వాళ్ళు, పిచ్చిపోయిన వాళ్ళు, శరీరంలో బలహీనలు బలం పొందుకున్న వాళ్ళు, కుంటి వాళ్ళని నడవటం, గుడ్డి వాళ్ళు చూడటం, కొన్ని వందల సాక్ష్యాలు చెప్తానడట. వాడు కళ్ళు మూసుకొని పోయి బైబిల్ కాలేజీలో ఏమి నేర్చుకుంటో దాన్నే చెప్తుండే కానీ నిజమైన దాన్ని ఒప్పుకోవట్లేదు పిల్లరా. దేవునికి స్తోత్రం చెప్పొచ్చా? ఆమెనేనా? అయితే ఒక ఫోటో తీసినట్ట. ఆ ఫోటో తీసి ఆ ఫోటోలో బ్రదర్ బ్రహ్నం ఓడించాలనుకుంటే ఆ ఫోటోలో దేవుడు అగ్నిస్తంభం పంపించినట్ట. ఆమె చెప్పొచ్చా పిల్లరా? హల్లెలూయా. ఓకేనా? బైబిల్ కాలేజీలో నేర్చుకుంది అదే. వీళ్ళు నేర్చుకున్నంత అదేనట. నిజానికి వాక్యాన్ని నేర్చుకోవాలి వీళ్ళు. వాక్యాన్ని ఇప్పుడు దాన్ని ఏమంటారు? కానా విందులో ఒక పెళ్లి జరిగిన ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు ఏం నేర్చుకుంటారో తెలుసా? కానా విందులో 6 బాణలు ఉన్నాయి. మా అంచనా ప్రకారం ఒక్కొక్క బాణ 10 లీటర్లు పట్టవచ్చు మేము అనుకుంటున్నాం. ఫలానా ప్రొఫెసర్ గారు 20 లీటర్లు పడతాయన్నాడు. ఆయన తీరి ప్రకారం 20 లీటర్లు పట్టొచ్చేమో, ఈయన తీరి ప్రకారం 30 లీటర్లు పట్టొచ్చేమో. అంటే ఈ మెజర్మెంట్ నేర్చుకుంటున్నారు కానీ అక్కడ నీళ్లు ద్రాక్షరసముగా అయిన సంగతి అది మర్చిపోయినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? నీళ్లను దేవుడు ద్రాక్షరసంగా మార్చాడని సంగతి అది పోయింది. అసలు పాయింట్ పక్కన పెట్టేశారు.
ఈ కుండల గోల వీళ్ళకి, మెజర్మెంట్లు గోల వీళ్ళకి. దేవుడు 2 3 4 30 మంది ఇదే గోల. ప్రత్యక్షతనుడికి అర్థమైంది, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ, ఆయనే లోయలో పద్మము, ఆయనే శారోన్ పుష్పము, ఆయనే కాపరి. అర్థమైంది మీకు? ఈ ప్రత్యక్షత వాళ్ళకి తగలబడలా, వాళ్ళకి రాలాది. అందుకోసం వాళ్ళు కొట్టుకుంటా ఉండరు. దేవునికి స్తోత్రం చెప్పొచ్చు. ఆమె చెప్పండి, హల్లెలూయా. ఒకసారట బ్రదర్ బ్రనగం సౌత్ ఆఫ్రికా వెళ్ళాడట. సౌత్ ఆఫ్రికాలో కూటాలు పెట్టిండట. ఆ కూటాలకి అన్ని సంఘాల వాళ్ళు వచ్చిండ్రు, కానీ ఒక సంఘంలో ఒక కుర్రోడు రాలేదంట. రారా కూటానికి పోద్దామని వాళ్ళ ఫ్రెండ్ అడిగినట్ట. రారా కూటానికి వెళ్ళిపోదాము, అక్కడ భలే జరుగుతున్నాయి అద్భుతాలు, అసలు కొత్త జీసస్ ప్రజెంట్ అవుతున్నాడు మనకి, చరిత్రలో ఉన్న దేవుడు ఇప్పుడు రంగం మీద కదలట్ట మేము చూస్తున్నాము అంటే, మీలాంటి వాళ్ళు పోతారు అట్ట అండి కోటాలకి, నాలాంటి వాళ్ళు రారు కోటాలకి అన్నట్ట. దేవునికి స్తోత్రం. మీరు పిచ్చోళ్ళు, మీరు తిక్కలోళ్ళు, బెనకం అని ప్రవక్త వెంబడబడతారు. మీరు తిక్కలలో, మీ పాస్టర్లు మిమ్మల్ని ఆ విధంగా బెండు చేశారు, మిమ్మల్ని ఆ విధంగా వాళ్ళు వంచేశారు, మీకు మాయ చేశారు, మీరు ఆ మాయలో ఉన్నారు అంటున్నట్ట. ఒరే ఇన్ని డైలాగ్ లేదు, కొత్తవా రావా చెప్పు. దేవునికి స్తోత్రం. బ్రదర్ బెనకం ఈ కాలపు ప్రవక్త ఇదిగో సౌత్ ఆఫ్రికాను దర్శించాడు. నువ్వు ఆ ప్రవక్తను చూసే భాగ్యం ఇప్పుడు దొరికింది నీకు. వస్తావా రావా? ఆమె చెప్పొచ్చా? ఎట్టగాలకు అటెండెన్స్గా ఇటెండెన్స్గా వస్తానని వచ్చిందంట. వచ్చి వెనక్కి కూర్చున్నట్ట. కూర్చొని ఇక తప్పులు పడుతున్నట్ట. ఇప్పుడు వందనాలు చెప్పిండా, ఇప్పుడు బలిపీఠం ఇడిదిరిగిండా, బలిపీఠం అడుదిరిగిండా, స్వస్థత ఎట చేస్తున్నాడు, ఎప్పుడున్నాడు ఎట చేస్తున్నాడు, ఇవన్నీ చూడాలని వచ్చిందట. దేవునికి స్తోత్రం. బ్రదర్ బ్రహ్మ వాక్యం చెప్తామన్నాడు. ఆమేన్. పరలోక విషయాలు బోధిస్తామన్నాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎన్నడు వినని సంగతులు చెప్తామన్నాడు. ఈ పిల్లగాడికి ఒంట్లో ఏమవుతుంది, కంట్లో కారం పోసినట్టు, ఒంట్లో మంటలు పుట్టినట్టు. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఉండలేకపోతున్నారా, ఆయన ఉండరా ఇక్కడ అన్నట. ఏమైందిరా నీకు అంటాడు. అమ్మో అసలు ఆయన ఏం చెప్తున్నా మాకు, మన పాస్టర్లు అట్లా చెప్పరు, ఈయన ఇట్లా చెప్తున్నాడు, ఈయన అబద్ధ బోధకుడు అన్నాడు. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతే ఈ ఫ్రెండ్ ఏం చేసినాడు, వాడి కొడుకు వెళ్ళాడట. వెళ్ళి ఏమన్నాడు తెలుసా? స్నేహితుడా ఏంటి కుటుంబం మధ్యలో వచ్చి వచ్చావు? కుటుంబం మధ్యలో వచ్చి వెళ్ళేది ఏదో ఇసుకునేదేక. అర్థమైంది పాయింట్? ఎవరైనా కుటుంబం మధ్యలో నుంచి వెళ్ళిపోయారు, మీరు ఆ పోస్టులోకి వెళ్ళిపోతారు. కడవరకు ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. స్నేహితుడా కుటుంబం మధ్యలో నుంచి వచ్చావేంటి? నేను ఉండలేకపోయినా, పరితపించలేకపోయినా, అవి ఓర్చుకోలేకపోయినా. ఆ మాటలేంటి, ఆ కూటమి ఏంటి? ఏమన్నా తెలుసా? దేవుడు మనల్ని దర్శిస్తున్న దినమేటి. దిస్ ఈస్ గాడ్స్ విజిటేషన్ టుడే ఫర్ us. ఈరోజు దేవుడు మనం దర్శిస్తున్నాడు. ఒక ప్రవక్తలో ఉండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెందుకు దాన్ని పట్టుకోలేకపోతున్నావు అన్నాడట. నాకు నమ్మబుద్ధి కావట్లేదు. వెళ్ళి ప్రార్థన చేయి, దేవుడు బయలుపరుస్తాడు. ఆమె చెప్పొచ్చా? దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆయన నిజమైన ప్రవక్తనే దేవుడు రుజువు చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఎవరో తాకినట్టు ఇస్తే, ఆ యొక్క తాకినప్పుడు ఇక్కడెక్కడో మచ్చపడితే ఆ మచ్చ తీసుకుపోయి ప్రవక్తకు చూపిస్తే ప్రవక్త అన్నాడంట, నేను తాకింది నేనేనప్పా అన్నాడట. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది సూపర్ న్యాచురల్ థింగ్, ఇది సహజాతీతమైన కార్యం ఇది. ఆమె చెప్పొచ్చు పిల్లారా. హల్లెలూయా. సరే నేను ముగింపులోకి వస్తున్నాను, దయచేసి చదవండి అన్నమాట. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయినా క్రీస్తు అని ఎప్పుడైతే ఈ మాట అన్నాడో అందరూ కూడా సైలెంట్ అయిపోయారట. అన్ని అభిప్రాయాలకి లాక్కులు పడిపోయినాయట. దేవునికి స్తోత్రం చెప్పొచ్చా? ఇంకో విషయం చెప్పమంటారా? ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 7 ముద్రలు విప్పబడిన తర్వాత అన్ని శాఖల దేవుడు వదిలిపెట్టేశాడట. ఆమె చెప్పొచ్చి మాట కొరకు. ఆమెన్ ఆమెన్. దేవుడు లాక్ చేసి పెట్టేశాడు అందరికీ. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ మాట ఎప్పుడైతే అన్నాడో వీళ్ళు ఏమనుకున్నారు? సైలెంట్ అయిపోయారు. ఎలా వచ్చింది పేతురునికి ఇది? అప్పుడు యేసు అంటున్నాడు, అందుకు యేసు, సీమోను బర్యోనా నీవు ధన్యుడువు. ఇప్పుడు ఒక విషయం చెప్పమంటారా? ఎవరు ధన్యులు? ఎవరైతే చికెన్ బిర్యానీ తింటారో వాళ్ళు ధన్యులు. అంతేనా? అంతేనా పిల్లరా?
ఎవరికైతే ఎక్కువ డబ్బు ఉంటుందో వారు ధన్యులు, అంతే కదా. ఎవరైతే పెద్ద కులస్తులో వారు ధన్యులు, అంతేనా. కానీ బైబిల్ ఏముంది అక్కడ? నీవు ధన్యుడివే. నువ్వు ఎలా ధన్యుడు అయ్యావు? ఎలా ధన్యుడు అయ్యావు అంటే పరలోకముందున్న తండ్రి నీకు బయలుపాటిచ్చుట వలన. ఈ రాత్రి ఎంతమంది చెప్తారు తండ్రి నాకు బయలుపాటిచ్చాడని, నాకు ప్రత్యక్షత వచ్చిందని? ప్రవక్త ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? వాక్యం ఏమిటో, వధువు ఏమిటో, ఈ కాలపు సంగతులు ఏమిటో నాకు ప్రత్యక్షత దేవుడిచ్చాడు. అయితే నువ్వు ధన్యుడివే, నువ్వు ధన్యురాలువే, నువ్వు ధన్యకరమైన జీవివే నువ్వు. హల్లెలూయా. పిల్లరా, నేను ఒక విషయం అడుగుతున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు అనే ప్రత్యక్షత పేతురుకు వచ్చింది. వచ్చిందా? ఆమె చెప్పండి గట్టిగా. వచ్చిందా? హల్లెలూయా. ఈ ప్రత్యక్షత దమస్కు మార్గంలో పౌలుకు వచ్చింది. వచ్చిందా? ఆమేన్. 120 మందికి వచ్చింది, 3000 మందికి వచ్చింది, కొర్నేలింటి వారికి వచ్చింది. యేసు ఎవరనే ప్రత్యక్షత ఆయన ప్రేమించిన వారందరికీ వస్తూ ఉన్నది. ఇంతవరకు సబ్జెక్ట్ అర్థమైందిగా. ఆయన మనిషి కుమారుడు యూదులకు పరిచయం చేశాడనే ప్రత్యక్షత. ఓకేనా? అంతవరకు బాగుంది. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే దావీదు కుమారుడికి అలాగే దేవుని కుమారుడికి మధ్యలో ఉన్న మనిషి కుమారుడు పరిచర్య అంటున్నాను. ద హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. చరిత్ర దానికదే పునరావృతం అవుతుంది. ఆయన యూదులకి మనిషి కుమారుడని ప్రత్యక్షపరచుకున్నప్పుడు ఆయనకి అన్యులను అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన అన్నాడు, ఆ లూకా సువార్త 17వ అధ్యాయంలో అన్నాడు, లోతు దినములలో జరిగినట్టు మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినాలలో జరుగును అన్నాడు. అంటే ద ప్రామిస్ వాజ్ గివెన్ ఫర్ ద జెంటైల్ పీపుల్ లైక్ యూ అండ్ మీ. అన్యులైన నీలాంటి నాలాంటి వాళ్ళకి వాగ్దానం చేశాడు ఆయన. ఏమిటి ఆ వాగ్దానం అంటే, నేను నీకు బయలుపరుచుకుంటా. ఏమని? నేను ప్రవక్తని అని. దిస్ సన్ ఆఫ్ గాడ్ వాజ్ రివీల్డ్ త్రూ ఏ సన్ ఆఫ్ గాడ్. ఒక మనిషి కుమారుడు ద్వారా అసలైన మనిషి కుమారుడు తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఈరోజు నువ్వు నేను పొందుకుంటున్నాం. ఎప్పుడు అంటే ఆయన దేవుని కుమారుడికి, ఆయన దావీదు కుమారుడికి మధ్యలో ఉన్నప్పుడు. ఆమేన్ చెప్పండి. ఈ మాట ఇంకా కొంచెం సింప్లిఫై చేసి చెప్తాను, మీకు అర్థవంతంగా చెప్తాను. మీకు ఒకసారి గట్టిగా ఆమేన్ చెప్తే, దేవుని కుమారుడు అంటే రోమాపత్రిక 1వ అధ్యాయంలో ఆయన మృతులలో నుండి లేచుట వలన దేవుని కుమారుడు ఆయన రాశాడు. ఆమేనేనా? మృతుల నుండి లేచుట వలన. ఎస్. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం లేచాడు. లేచిన తర్వాత 40 రోజులు భూమి మీద ఉన్నాడు. ఆ తర్వాత తండ్రి వద్దకు వెళ్ళాడు. ఇదే కదా సంగతి. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆయన తన యొక్క అన్యుల సంఘంలో 7 సంఘకాలాలు ఇచ్చాడు. ఈ 7 సంఘకాలాలలో ఆయన దేవుని కుమారుడిగా విజ్ఞాపన పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆమేన్ చెప్పచ్చు పిల్లరా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? సంఘకాలంలో ఏం చేస్తున్నాడు? దేవుని కుమారుడిగా విజ్ఞాపన పరిచర్య చేస్తున్నాడు. అయ్యా, చిలుకూరులో ఇదిగో నా కుమార్తె, ఈమె కొరకు నేను రక్తం చిందించాను, ఈమె నరకానికి పోవడానికి వీల్లేదు, ఈమెకు నా రక్తాన్ని బ్లీచ్గా ఇచ్చాను, ఈమెను కడిగి శుద్ధి చేయండి. ఆమె చెప్పొచ్చు. ఆమేన్. దేవుడు నీ కోసం విజ్ఞాపన చేయకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు. ఆమేన్. నీ మీద నేరారోపణ చేసేవాడు ఉన్నాడు అక్కడ. నీ గురించి ఎప్పుడు వాడు నేరారోపణ చేస్తాడు. చూసావా, వాళ్ళు ప్రార్థన పరులట, వాళ్ళు వర్తమాన బిడ్డలట, వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళట, వాళ్ళు సినిమాలు చూస్తున్నారు చూసావా, వాళ్ళు బూతులు ఆడుతున్నారు చూసావా అని నీ మీద నేరారోపణ చేస్తాడు. అప్పుడు పక్కనే ఆయన ఉన్నాడు తెలుసా, అయ్యా తండ్రి నా రక్తంలో కొట్టేసేయండి ఆయన. ఆమేన్. నా రక్తంలో ప్రతి పాపాన్ని కొట్టివేయి, నా రక్తంలో నా కుమారుని అంగీకరించు, నా కుమార్తెను అంగీకరించు. 7 సంఘకాలాలలో దేవుడు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన పరిచయం చేసుకొస్తున్నాడు. ఆమేన్. ఇంతవరకు అర్థమైంది పిల్లరా? అయితే ఇప్పుడు ఈ యొక్క దేవుని కుమారుడు పరిచర్య దగ్గర, ఆ దావీదు కుమారుడు పరిచర్య దగ్గర అన్యులైన మనకి, యూదులు కాదు పిల్లరా, అన్యులైన మనకి దేవునికి స్తోత్రం. పిడిగిరావులో ఉన్న నాకు, చిలుకూరులో ఉన్న నీకు ఆమేన్ చెప్పొచ్చా? దేవుడు ఒక పరిచర్యను వాగ్దానం చేశాడు. ఏమిటా పరిచర్య? మనిషి కుమారుడు పరిచర్య.
ఆమెను చెప్పొచ్చా? ఈరోజు మనం ఏ పరిచర్య కింద ఉన్నాం చెప్పండి మీరందరూ? మనిషి కుమారుడు పరిచర్యేనా? తను బయలుపరుచుకుంటున్నాడా? ఆయన ఎవరో విప్పుకుంటున్నాడా? ఆమెను చెప్పొచ్చా? గలిలయ సముద్ర తీరాల్లో 2000 సంవత్సరాల క్రితం తిరిగిన అదే యేసు ఈ రాత్రి మన మధ్య సజీవుడని తను రుజువుపరుచుకుంటున్నాడా? ఆమేన్, ఆమేన్. సమర స్త్రీకి తను విప్పుకున్నట్టుండ అదే జీవజలము ఈ రాత్రి మనకు కూడా తను విప్పుకుంటున్నాడా? ఆయన జీవజలమని ఒప్పుకుంటున్నాడా ఆయన? ఆమె చెప్పొచ్చా? ఈ ఊర్లో బద్దలైన తొట్లున్నాయి పిల్లారా? నిజం చెప్పండి. బ్రద్దలైన తొట్లున్నాయా? పురుగులు పట్టిన తొట్లున్నాయా? ఆ తొట్లోని వాళ్ళు తాగి 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 జబ్బులు పడిపోతున్నారు. థ్యాంక్ గాడ్ ఈ రాత్రి మనం బద్దలైన తొట్ల దగ్గర లేము. కానీ మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? జీవజలపు ఓటుల దగ్గర ఉన్నాము. ఓ సూత్రం వెంబడి సూత్రము, వాగ్దానం వెంబడి వాగ్దానము, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ప్రత్యక్షత వెంబడి ప్రత్యక్షత. జీవజలమేనిది. ఆమె చెప్పొచ్చా? ఒక్క వర్తమాన పుస్తకం చదువుతుంటే ఎన్ని విషయాలు బయటకు వస్తూ ఉంటాయో. ఎన్నడూ వినని సంగతులు దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు. ఆమెను పిల్లారా, హల్లెలూయా. అంటే ఏంటి? దేవుడు తను మనకి విప్పుకుంటున్నాడు. ఐగుప్తు దేశంలో మోషే కనబడిన దేవుడు ఆమెనేనా? ఇరాకు దేశంలో అబ్రహాం కనబడిన దేవుడు, సమరయ బావి దగ్గర యాకోబు బావి దగ్గర ఆ స్త్రీకి కనబడిన దేవుడు, యెరికోలో జక్కయ్యకు ప్రత్యక్షమైన దేవుడు ఈ రాత్రి అన్యులైన మనకి తను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఆయన సజీవుడని, ఆయన ఏకైక దేవుడని, ఆయన నిత్య జీవం కనమని, ఆయన ఒక్కడే దేవుడని. డు యు అండర్స్టాండ్? మీకు అర్థమైందా? ఆయన ఎవరో మనకి తను కనపరుచుకుంటున్నాడు. ఒకవేళ ఈ రాత్రి మీలో ఎవరైనా ఆ ప్రత్యక్షత పొందుకోకపోతే ఈ రాత్రి ఆ ప్రత్యక్ష మీరు పొందుకొని ఇక్కడి నుంచి సంతోషంగా వెళ్ళాలని కోరుతున్నా పిల్లరా. యేసుక్రీస్తు ఎవరైనా ప్రత్యక్షత నీకు రావాలా? దేవుడు ఎవరైనా ప్రత్యక్షత నీకు రావాలా? పరలోకం ఏమిటో ప్రత్యక్షత నీకు రావాలా? నీవు క్రీస్తులో నీ స్థానం ఏమిటో ఆ ప్రత్యక్షత నీకు రావాలా? అందుకోసమే నీకు మనిషి కుమారుడు పరిచర్య వాగ్దానం చేయబడింది. థ్యాంక్ గాడ్. ఈ చివరి దినాల్లో, లోతు దినాల్లో, నోవాహు దినాల్లో ఆమె చెప్పొచ్చా? ఏ విధంగా అయితే ఆయన తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, మరి మన దినాల్లో కూడా, అంటే మనిషి కుమారుడు దినాల్లో కూడా ఆమె చెప్పొచ్చా? చివరి మాట ఒకటి చెప్పి నేను ముగిస్తాను పిల్లరా. మనము పిఎం మోడీ గారి దినాల్లో లేము సార్, జో బైడెన్ గారి దినాల్లో లేము సార్, పోపు గారి దినాల్లో లేము సార్. మరి ఏ దినాల్లో ఉన్నాం సార్? మనిషి కుమారుడు ప్రత్యక్షమే దినాల్లో ఉన్నాం సార్. ఇష్టపడతారు ఈ మాట? ఏ దినాల్లో బ్రతుకుతున్నా మీరు అడగండి. అయ్యా మనం ఏ దినాలు బ్రతుకుంటే? జగన్ గారి దినాల్లో బ్రతుకుతున్నాం మనం, అవునా? కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. ద స్క్రిప్చర్ ఇస్ టెల్లింగ్ we are in the days of the son of man. మనిషి కుమారుడు ప్రత్యక్షమే దినాల్లో మనం బ్రతుకుతున్నాం. హల్లెలూయా. ఈ మనిషి కుమారుడు ప్రత్యక్షత శాఖలకు రావట్లేదు పిల్లరా, ఎన్నికలో ఉన్న నీకు వస్తుంది. పేతురుకి ఆమె చెప్పొచ్చా? పేతురుకి, పౌలుకి, ఎన్నికలో ఉన్న దేవుని పిల్లలకి ఎంతమంది ఆమె చేయడానికి ఇష్టపడుతున్నారని ఈ రాత్రి ఆ ప్రత్యక్షత నీకు దొరకాలని నా ప్రార్థన అయినది. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాం. మీ స్థానాల్లో ఆ విధంగానే లేచి నిలబడి